హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అనగాని కామర్స్. స్టూడెంట్స్, మనం ఇవాళ క్లాస్లో ఫండమెంటల్స్ ఆఫ్ అకౌంటింగ్ నుంచి బిఆర్ఎస్ బ్యాంక్ రీకన్సిలియేషన్ స్టేట్మెంట్ చాప్టర్ స్టార్ట్ చేద్దామండి. మనకి 7 మార్క్స్ క్వశ్చన్ గా బిఆర్ఎస్ ఇస్తున్నాడు. డిసెంబర్ 2024 పేపర్ కూడా మనం అప్లోడ్ చేశాము. ఓకే స్టూడెంట్స్, స్క్రీన్ షేర్ చేస్తున్నాం అండి. ఓకే, బ్యాంక్ రీకన్సిలియేషన్ స్టేట్మెంట్ ఇదిగోండి. బిఆర్ఎస్ బ్యాంక్ రీకన్సిలియేషన్ స్టేట్మెంట్. ఓకే, బిఆర్ఎస్. నాన్ కామర్స్ స్టూడెంట్స్ అయినా కూడా ఇది ఈజీగా అర్థమైపోతుందండి. మనకి ఇక్కడ ఎంట్రీస్ అని అలా నేర్చుకుని వెళ్ళాల్సిన అవసరం ఏం లేదు. ఓకే, చూద్దాం ఫస్ట్ ఎలాగనేది ఇంట్రడక్షన్ చూద్దామండి. ఇప్పుడు మనకి ట్రేడర్ ఉన్నాడు. ట్రేడర్ ఏం చేస్తున్నాడండి? క్యాష్ బుక్ ప్రిపేర్ చేస్తున్నాడు కదా ట్రేడర్. క్యాష్ బుక్ మనకి ఎన్ని రకాల క్యాష్ బుక్స్ చెప్తున్నాం మనం? సింపుల్ ఆర్ సింగిల్ కాలం క్యాష్ బుక్ ఒకటి, అవునా? సింపుల్ ఆర్ సింగిల్ కాలం క్యాష్ బుక్. తర్వాత డబుల్ కాలం, డబుల్ కాలం క్యాష్ బుక్. తర్వాత వచ్చేటప్పటికి నీకు ట్రిపుల్ కాలం, ట్రిపుల్ కాలం క్యాష్ బుక్. తర్వాత పెట్టి క్యాష్ బుక్, పెట్టి క్యాష్ బుక్. ఓకేనా? సరే, అయితే మనకి ట్రిపుల్ కాలం క్యాష్ బుక్ లో మనకి మీరు గమనించారా? క్యాష్ కాలం, బ్యాంక్ కాలం, అలాగే డిస్కౌంట్ కాలమ్స్ ఉంటాయి మనకి. ఇదిగోండి, క్యాష్ కాలం అలాగే బ్యాంక్ కాలం, డిస్కౌంట్ కాలమ్స్ ఉంటాయి. అయితే ఇక్కడ మనం ఏంటి, దేంతో కంపేర్ చేయాలి పాస్బుక్ ని అంటే, క్యాష్ బుక్ లో మనకి క్యాష్ కాలం ఉంటుంది. క్యాష్ కాలంతో నీకు సంబంధం లేదు. క్యాష్ బుక్ లో ఉండే బ్యాంక్ కాలంతో మనం పాస్బుక్ ని కంపేర్ చేయాల్సి ఉంటుంది. అంటే బ్యాంక్ కాలం ఇన్ క్యాష్ బుక్. సో క్యాష్ బుక్ అనేది నీకు తెలుసు. ఓకేనా? సరే, దాని గురించి ఇక మాట్లాడొద్దు మనం. ఇప్పుడు నేను పాస్బుక్ చెప్తున్నానండి. పాస్బుక్ చాలా సింపుల్ గా మామూలుగా తెలుసుకుందాం మనం. మామూలుగా పాస్బుక్ ఇది ఎవరు ప్రిపేర్ చేస్తారు? పాస్బుక్ అంటే ప్రిపేర్డ్ బై బ్యాంకర్, ప్రిపేర్డ్ బై బ్యాంకర్. ఓకే, రైట్. ఏమేం ట్రాన్సాక్షన్స్ జరుగుతూ ఉంటాయి అంటే, ఒక ట్రేడర్ కి సంబంధించి ఏం చేస్తాడండి ట్రేడరు? బిజినెస్ అయిపోగానే ఆ బిజినెస్ లో మిగిలిన అంటే డే డే బై డే కావచ్చు, లేదంటే వీక్లీ కావచ్చు, మిగిలిన అమౌంట్ అంతా కూడా బ్యాంక్ లో డిపాజిట్ చేసేసుకుంటా ఉంటాడు ట్రేడర్. అంటే ఇక్కడ క్యాష్ బుక్ లో మీరు చాలా సింపుల్ గా చెప్తున్నా, సింపుల్ గానే వినండి ఈజీగా. అంటే ట్రేడర్ ఏం చేస్తున్నాడు? క్యాష్ బుక్ లో, క్యాష్ బుక్ అన్నాం కదండి, క్యాష్ బుక్ లో డెబిట్ సైడ్ కదండి, ఇది డెబిట్ సైడ్, ఇది క్రెడిట్ సైడ్. అయితే బ్యాంక్ కాలంలో, బ్యాంక్ కాలంలో ఎంటర్ చేసేసుకుని వాటిని ఎక్కడికి పంపిస్తున్నాడండి? మళ్ళీ అమౌంట్ ని బ్యాంక్ కాలంలో ఎంటర్ చేశాడంటే మీనింగ్ ఏంటి? బ్యాంక్ అమౌంట్ వెళ్తుంటేనే, లేదంటే బ్యాంక్ నుంచి తెచ్చుకుంటేనే, అంటే బ్యాంక్ తో రిలేటెడ్ ట్రాన్సాక్షన్స్ ని మాత్రమే బ్యాంక్ కాలంలో రాస్తాడు ట్రేడర్. ఇది గుర్తుపెట్టుకోండి. క్యాష్ బుక్ ఈస్ ప్రిపేర్డ్ బై ది ట్రేడర్. ఇక్కడ నీకు కావాల్సింది ఏంటి అంటే క్యాష్ కాలం ఇన్ క్యాష్ బుక్, సారీ బ్యాంక్ కాలం ఇన్ క్యాష్ బుక్. మరి పాస్బుక్ అనేది ప్రిపేర్ చేసేది, పాస్బుక్ ఈజ్ ప్రిపేర్డ్ బై ది బ్యాంకర్. ఓకేనా? ఒక ట్రేడర్ కి సంబంధించి మనం ట్రాన్సాక్షన్స్ తీసుకుంటే, ట్రేడర్ ఏం చేస్తాడు అంటే బ్యాంకుతో రిలేటెడ్ ట్రాన్సాక్షన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని బ్యాంకు కాలంలో ఎంటర్ చేస్తాడు. సేమ్ ఎంట్రీ కూడా ఎక్కడ పడాలి? సేమ్ ఎంట్రీ కూడా ఈ ట్రేడర్ కి సంబంధించిన సేమ్ ఎంట్రీ కూడా
నీకు పాస్బుక్ లో కనిపించాలి. అర్థమవుతుందండి? ట్రేడర్కి బ్యాంకుతో ఏమైనా కనుక బ్యాంకుకు సంబంధించిన ట్రాన్సాక్షన్స్ ఏమైనా జరిగితే వాటి గురించి మాట్లాడుతున్నాము. అంతే, సింపుల్గా బ్యాంకుకి రిలేటెడ్ ట్రాన్సాక్షన్స్ గురించే మాట్లాడుతున్నాం మనం. ఓకేనా? సరే. ఓకే. ఇప్పుడు నీకేంటి, క్యాష్ బుక్ ఒకటి, పాస్బుక్ ఒకటి, ఈ రెండు బుక్స్ గురించి చెప్పాను నేను. క్యాష్ బుక్ సింపుల్గా సిబి, పాస్బుక్ పిబి. ఓకే. క్యాష్ బుక్, నెక్స్ట్ పాస్బుక్. రైట్. ఇదొక మ్యాటర్. తర్వాత ఇంకొకటి, నువ్వు ఫేవరబుల్ బ్యాలెన్స్, అన్ఫేవరబుల్ బ్యాలెన్స్ కూడా తెలుసుకోవాలి. మనం క్యాష్ బుక్ లో మనం ట్రిపుల్ కాలం క్యాష్ బుక్ కానీ మనం వేసినప్పుడు మీరు ఒకటి వినుంటారు ఏంటంటే, బ్యాంకు కాలం, బ్యాంక్ సైడ్, బ్యాంకు వరస నీకు డెబిట్ బ్యాలెన్స్ అయినా చూపించవచ్చు, లేదా క్రెడిట్ బ్యాలెన్స్ అయినా చూపించవచ్చు. అంటే ఏంటి, ఓవర్ డ్రాఫ్ట్ బ్యాలెన్స్ కూడా చూపిస్తుంది. అవునా? ఓవర్ డ్రాఫ్ట్ బ్యాలెన్స్ లేదా బ్యాలెన్స్ ఉన్నట్టు ఫేవరబుల్ బ్యాలెన్స్ అయినా చూపిస్తుంది. దాన్ని ఏమంటాం అంటే మనం ఇక్కడ చూడండి, ఫేవరబుల్ బ్యాలెన్స్, ఫేవరబుల్ బ్యాలెన్స్. దీనికి ఇంకో పేరు ఏంటండి ఫేవరబుల్ బ్యాలెన్స్ కి? డెబిట్ బ్యాలెన్స్. డెబిట్ బ్యాలెన్స్ అనొచ్చు. అంటే ఏంటి, మనకి బ్యాంకులో అమౌంట్ ఉంటే, మనకి అంటే ట్రేడర్కి బ్యాంకులో అమౌంట్ ఉంటే దాన్ని ఏమనాలి, ఫేవరబుల్ బ్యాలెన్స్ ఆర్ డెబిట్ బ్యాలెన్స్ అంటారు. క్లియర్? ఒకవేళ అమౌంట్ లేదు, మనకి ఉన్న అమౌంట్ కన్నా ఎక్కువగా డ్రా చేసుకున్నాం మనం బ్యాంక్ నుంచి, అప్పుడు మనము ఏమనుకుంటాము అంటే అన్ఫేవరబుల్ బ్యాలెన్స్. అన్ఫేవరబుల్ బ్యాలెన్స్. క్రెడిట్ బ్యాలెన్స్. అంతే కదండి. ఓవర్ డ్రాఫ్ట్ బ్యాలెన్స్ ఎట్లా రాస్తాం మనం? క్రెడిట్ బ్యాలెన్స్ క్రెడిట్ సైడే కదా, లేదా ఓడి, ఓవర్ డ్రాఫ్ట్. అర్థమవుతుందండి? క్యాష్ బుక్ లో బ్యాంక్ కాలం గురించి మాట్లాడుతున్నాము. మనకి బ్యాంక్ లో కనుక అమౌంట్ ఉంటే అది క్యాష్ బుక్ లో ఫేవరబుల్ బ్యాలెన్స్ గా చూపిస్తాము. దానికి ఇంకొక పేరు డెబిట్ బ్యాలెన్స్. మనకు కనుక మనకు ఉండాల్సిన అమౌంట్ కన్నా మనం ఎక్కువగా డ్రా చేసుకుంటే, విత్డ్రా చేసుకుంటే ఓవర్ డ్రాఫ్ట్ అంటామండి. దాన్ని అన్ఫేవరబుల్ బ్యాలెన్స్ ఆర్ క్రెడిట్ బ్యాలెన్స్ ఆర్ ఓవర్ డ్రాఫ్ట్ బ్యాలెన్స్ యాజ్ పర్ క్యాష్ బుక్. క్యాష్ బుక్ గురించి అలా మాట్లాడతాం మనం. సేమ్ దీన్నే రివర్స్ లో రాసేసుకో, పాస్బుక్. నువ్వు ఒక్కటే గుర్తుపెట్టుకోండి, ఒక క్యాష్ బుక్ నువ్వు తెలుసుకుంటే పాస్బుక్ దానికి రివర్స్ అంతే. క్యాష్ బుక్ డెబిట్ బ్యాలెన్స్ చూపిస్తుంది, బ్యాంక్ కాలం క్యాష్ బుక్ లో డెబిట్ బ్యాలెన్స్ చూపిస్తుంది అంటే నీకు అమౌంట్ ఉంది, ఫేవరబుల్ బ్యాలెన్స్. ఓకేనా? అదే నీకు ఇక్కడికి వచ్చేటప్పటికి ఏమవుతుందంటే ఆ ఫేవరబుల్ బ్యాలెన్సే ఇదిగోండి. ఇక్కడ ఫేవరబుల్ బ్యాలెన్స్ ని మనం ఫేవరబుల్ బ్యాలెన్స్ ఆర్ క్రెడిట్ బ్యాలెన్స్, క్రెడిట్ బ్యాలెన్స్. ఓకే. ఇక్కడ వచ్చేటప్పటికి మనం ఏమంటాం ఇంకా దాన్ని, ఫేవరబుల్ బ్యాలెన్స్ ఆర్ క్రెడిట్ బ్యాలెన్స్. అదే అన్ఫేవరబుల్ బ్యాలెన్స్ ని సేమ్ అన్ఫేవరబుల్ బ్యాలెన్స్, అన్ఫేవరబుల్ బ్యాలెన్స్, డెబిట్ బ్యాలెన్స్, ఓడి. తెలుసుగా, ఓవర్ డ్రాఫ్ట్. ఇది అంటే మ్యాటర్. ఇక్కడే మనం కన్ఫ్యూజ్ అవ్వకుండా ఉండాలి. క్యాష్ బుక్ లో గనక మనకి బ్యాంక్ లో అమౌంట్ ఉంటే గనక, అంటే బ్యాంక్ కాలం ఇన్ క్యాష్ బుక్ అంటాం కదండి, బ్యాంక్ లో మనకి అమౌంట్ ఉంటే ఫేవరబుల్ బ్యాలెన్స్, అది డెబిట్ బ్యాలెన్స్. రైట్? మనకున్న అమౌంట్ కన్నా ఎక్కువ విత్డ్రా చేసుకుంటే క్రెడిట్ బ్యాలెన్స్ చూపిస్తుంది. దానికి రివర్స్ లో పాస్బుక్. అంతే. క్లియర్? ఒక ట్రేడర్ యొక్క క్యాష్ బుక్, పాస్బుక్ గురించి మనం మాట్లాడుతున్నాము. అది కూడా దేనికి సంబంధించి? ట్రాన్సాక్షన్స్ రిలేటెడ్ టు బ్యాంక్, వాటి గురించి మనకి ఇక్కడ తెలియజేసేది. అయితే ఏంటి ఇప్పుడు అంటే, బిఆర్ఎస్ అన్నది ఎందుకు వచ్చింది, బ్యాంక్ రీకన్సిలేషన్ స్టేట్మెంట్ అంటే ఎందుకు వచ్చింది, ఇది ఏంటి అసలు విషయము అంటే ఒక మాట చెప్తానండి సింపుల్గా. ఇప్పుడు ట్రేడర్ ఏం చేశాడంటే, ట్రేడరు ఇదిగోండి, ట్రేడరు ట్రేడర్ దగ్గర మొత్తం మీద ఒక 1 lakh రూపీస్ బ్యాంక్ బ్యాలెన్స్ ఉందండి. 1 lakh రూపీస్ బ్యాంక్ బ్యాలెన్స్ ఉంది. అంటే యాజ్ పర్ సిబి, యాజ్ పర్ పిబి అంతేగా ఉండాలి. అమౌంట్ ఏమో బ్యాంకులో ఉంది, దానికి సంబంధించిన లెక్కలేమో పుస్తకాల్లో ఉన్నాయి, పాస్బుక్ లో ఉన్నాయి, క్యాష్ బుక్ లో రాసుకుంటాడు.
రూ. 1,00,000 బ్యాలెన్స్ ఉందని పాస్బుక్ లో బ్యాంకర్ ఎంటర్ చేశాడు. అలాగే క్యాష్ బుక్ లో పుస్తకాలు, ఇవి పుస్తకాలు, డబ్బులు బ్యాంక్ లో ఉన్నాయి. క్లియరా? ఒకనొక సర్టెన్ డేట్ దగ్గర ఇంత బ్యాలెన్స్ కనబడుతుంది. 1,00,000 రూపీస్, 1,00,000 రూపీస్. అంటే బుక్స్ లో ఇలా ఉంది. చూసుకుంటాడండి ట్రేడర్ రోజు. బాగుంది. అయితే ఏమైందంటే ఈ రెండు కూడా కొన్ని రీజన్స్ వల్ల డిఫరెన్స్, వీటిల్లో ఈ రెండు బుక్స్ లో డిఫరెన్స్ అనేది కనబడుతుంది. రెండు అంటే ఏంటి? క్యాష్ బుక్ ఒకవేళ 90,000 రూపీస్ మన క్యాష్ బుక్ లో ఎంటర్ అయితే ఇక్కడ 1,00,000 రూపీస్ గానే కనబడుతుందండి. ఓకేనా? లేదంటే ఈ క్యాష్ బుక్ లో 1,50,000 రూపీస్ గా కనబడుతుంటే ఇక్కడ 1,00,000 గానే కనిపిస్తా ఉంది. అంటే యాక్చువల్గా ఏంటి? క్యాష్ బుక్ లో ఎంత అమౌంట్ అయితే చూపిస్తుందో పాస్బుక్ లో కూడా అంతే ఉండాలి. అంటే బ్యాంక్ లో మనకున్నటువంటి డబ్బుల యొక్క లెక్కల వివరాలు ఈ పుస్తకాల్లో రాస్తున్నాం. రెండు సమానంగా ఉండాలి. కానీ కొన్ని రీజన్స్ వల్ల డిఫరెన్స్ కనిపిస్తుంది. ఆ రీజన్స్ తెలుసుకో, చాలా అయిపోయింది చాప్టర్. అంతే. అవేంటో చూద్దాం. నేను చెబుతున్నా చూడండి. ఒక పాయింట్ రాస్తున్నా. ఇదిగోండి, చెక్స్ ఇష్యూడ్. ఒక 5 రీజన్స్ రాస్తానండి మెయిన్. అంతే. 5 చుట్టూ తిరుగుతూ ఉంటది. చెక్స్ ఇష్యూడ్ బట్ నాట్ presented for payment. బట్ నాట్ presented ఫర్ పేమెంట్. ఒక పాయింట్ రాశాను ఇక్కడ. 10,000 రూపీస్ అంటున్నా నేను. క్లియరా? చెక్స్ ఇష్యూడ్ బట్ నాట్ ప్రెజెంటెడ్ ఫర్ పేమెంట్ అన్నాం. రైట్. ఇక్కడ అర్థం చేసుకోండి. చెక్స్ ఇష్యూ చేసే రైట్ ఎవరికి ఉంది? మన డబ్బులండి. ట్రేడరే కదండి చెక్స్ ఇష్యూ చేసేది. మన అమౌంట్ అయితే ఇష్యూ చేశాము. ఎవరికి ఇష్యూ చేసాము? అసలు ఏం జరిగింది అంటే చెప్తానండి. ఇప్పుడు మనం క్రెడిట్ పర్చేజెస్ చేసామండి. ట్రేడర్ క్రెడిట్ పర్చేజెస్ చేశారు. ట్రేడర్ అంటే ఎవరు? మనం. క్రెడిట్ పర్చేజెస్ చేసాము. సరే, దాని తాలూకు అమౌంట్ మనం ఒక 1 మంత్ తర్వాత పే చేస్తాం అన్నాము. సో 1 మంత్ తర్వాత మనం అమౌంట్ పే చేయాల్సి వచ్చింది. దానికి గాను మనం ఏం చేసాము అంటే క్యాష్ ఇవ్వకుండా చెక్ ఇష్యూ చేసాం. ఎవరండి? ట్రేడర్. అంటే మనం చెక్స్ ఇష్యూ చేసాం. ఇష్యూ చెయ్యంగానే ఆలోచించండి బాగా. చెక్స్ ఇష్యూ అంటే ఏంటి? చెక్స్ ఇచ్చాం, పేమెంట్ జరిగింది. జరగంగానే క్యాష్ బుక్ బ్యాలెన్స్ ఏమవుతుంది? ఇక్కడ క్వశ్చన్. క్యాష్ బుక్ బ్యాలెన్స్ అదే క్వశ్చన్ వేసుకోండి. అంతేగాని డెబిట్ బ్యాలెన్స్, క్రెడిట్ బ్యాలెన్స్, డెబిట్ సైడ్ క్రెడిట్ బ్యాలెన్స్ అస్సలు ఏం వద్దు. పేమెంటా రిసిప్టా ఇదే ఆలోచించండి. అంతే సింపుల్ గా. చెక్స్ ఇష్యూ చెయ్యంగానే నీకు క్యాష్ బుక్ అంటే ఒక పేమెంట్ జరగంగానే జేబులో డబ్బులు తగ్గిపోతాయా తగ్గిపోవా? క్లియర్ గా ఆలోచించండి. చెక్స్ ఇష్యూడ్ అనగానే ఏమవుతుందండి? క్యాష్ బుక్ బ్యాలెన్స్ ఇదిగోండి 2 హ్యాండ్స్ ఇలా తీసుకోండి. ఎగ్జామ్ హాల్లో అవసరం లేదు. ఆ డౌట్స్ కూడా వస్తూ ఉంటాయి మీకు. ఒక 4-5 సమ్స్ ఇలా చేస్తే మనకు అలవాటు అయిపోతుంది. మైండ్ లో క్యాలిక్యులేషన్ చేసుకుంటా. చెక్స్ ఇష్యూడ్ 2 హ్యాండ్స్ తీసుకోండి. ఇలా మీకు కనబడుతున్నానో లేదో, నేను హ్యాండ్స్ కనబడుతున్నాయో లేదో. చెక్స్ ఇష్యూడ్ అనగానే 2 హ్యాండ్స్ తీసుకోండి. లెఫ్ట్ హ్యాండ్, రైట్ హ్యాండ్. ఒకటి క్యాష్ బుక్ అనుకోవాలి, ఒకటి పాస్బుక్ అనుకోవాలి. లేదంటే ఇక్కడ ఇలా రాద్దాం, ఆగండి. ఇదిగోండి, క్యాష్ బుక్ ఇటు సైడ్, పాస్బుక్ ఇటు సైడ్ రాస్తున్నా సింపుల్ గా. చెక్స్ ఇష్యూడ్ అనగానే ఒక్కటే ఒక చెప్తున్నా మీకు. 3 క్వశ్చన్స్ వేసుకోండి. 3 క్వశ్చన్స్. ఫస్ట్ క్వశ్చన్, ఆ ఇచ్చిన ట్రాన్సాక్షన్ వలన ఏ బుక్ మీద ఇంపాక్ట్ పడింది అనేది ఫస్ట్ క్వశ్చన్. చెక్స్ ఇష్యూ చేసింది ఎవరు అంటే ట్రేడర్ చేశాడు. సో ఫస్ట్ మనకి ఇంపాక్ట్ పడింది ఏ బుక్ మీద అంటే క్యాష్ బుక్ మీద. అది ఫస్ట్ క్వశ్చన్. ఆన్సర్ వచ్చింది కదండి, క్యాష్ బుక్. నెక్స్ట్ క్వశ్చన్, క్యాష్ బుక్ అన్న తర్వాత క్యాష్ బుక్ ఇంక్రీజా డిక్రీజా? రెండో క్వశ్చన్. ఇక్కడ పేమెంట్ అనగానే ఇంక్రీజ్ ఎలా అవుతుందండి? ఉన్న బ్యాలెన్స్ తగ్గిపోతుందిగా. సో క్యాష్ బుక్ బ్యాలెన్స్ ఏమైంది? ఇంకా బ్యాలెన్స్ అనే మాట కూడా వద్దు. క్యాష్ బుక్ ఏమైంది? డిక్రీజ్ అయ్యింది. ఎందుకు అంటే ఒక పేమెంట్ వల్ల. ఇక్కడ క్యాష్ బుక్ ఏమైందంటే డిక్రీజ్ అయిపోయింది. అర్థమైందండి? ఫస్ట్ క్వశ్చన్, ఈ 2 బుక్స్ లో జరిగినటువంటి ట్రాన్సాక్షన్ వల్ల అసలు ఇదంతా ఎందుకు వచ్చింది? మళ్ళీ వెళ్ళండి ముందుకి. క్యాష్ బుక్, పాస్బుక్ రెండు కూడా సమానంగా కనబడాలి. కానీ కొన్ని రీజన్స్ వలన రెండు కూడా డిఫరెన్స్, 2 బుక్స్ లో డిఫరెన్స్ అనేది కనబడుతుంది.
ఆ డిఫరెన్స్ కి గల రీజన్స్ ఏంటి, వాటిని మనం సరి చేయబోతున్నాము. ఆ రీజన్స్ ఫస్ట్ రాస్తున్నా. ఫస్ట్ రీజన్ చెక్స్ ఇష్యూ, కూడా అక్కడ వరకే తీసుకో, కట్ చేయ మ్యాటర్. చెక్స్ ఇష్యూ జరిగింది. చెక్స్ ఇష్యూ జరగడం వల్ల ఏం జరిగింది? ఫస్ట్ క్వశ్చన్, ఏ బుక్ మీద ఇంపాక్ట్ పడింది? చెక్స్ ఇష్యూ చేసింది ట్రేడర్. ట్రేడర్ మెయింటైన్ చేసే బుక్ క్యాష్ బుక్. క్యాష్ బుక్ బ్యాలెన్స్ ఏమైంది? ఇక నేను బ్యాంక్ కాలం అని చెప్పను, ఇక మీరు బ్యాంక్ కాలమే అనుకోవాలి. బ్యాంక్ కాలమే, ఇక బీఆర్ఎస్ అంటే బ్యాంక్ కాలం ఇన్ క్యాష్ బుక్ అంతే. క్యాష్ బుక్ బ్యాలెన్స్ ఏమైందండి? చెక్స్ ఇష్యూ చేయడం వల్ల తగ్గిపోయింది. అంటే ఇక్కడ నీకు మైండ్ లో క్యాల్కులేషన్ చేసుకో. చెక్స్ ఇష్యూ చేసాము, క్యాష్ బుక్ బ్యాలెన్స్ ఏమైందండి? తగ్గిపోయింది. అంతేగాని నేను చెప్పను ఇలా ఏంటి క్యాష్ బుక్ లో క్రెడిట్ సైడ్ డెబిట్ సైడ్ ఏమవుతుంది, సింపుల్ గా ఆలోచించండి అంతే. క్యాష్ బుక్ బ్యాలెన్స్ తగ్గిపోయింది, రైట్. ఇలా క్యాష్ బుక్ తగ్గిపోవడం వలన నీకు పాస్బుక్ ఎక్కువగా కనబడుతోంది. అర్థమవుతుందా మీకు? ఫస్ట్ క్వశ్చన్, ఏ బుక్ మీద ఇంపాక్ట్ పడింది? చెక్స్ ఇష్యూ వల్ల క్యాష్ బుక్ మీద ఇంపాక్ట్ పడింది, ఫస్ట్ ఆన్సర్ వచ్చింది. ఏమైంది ఆ క్యాష్ బుక్? ఆ ఇంపాక్ట్ వల్ల ఏమైంది? క్యాష్ బుక్ తగ్గిపోయింది, ఓకే. క్యాష్ బుక్ తగ్గడం వలన పాస్బుక్ ఎక్కువగా కనబడుతుంది, ఇన్బ్యాలెన్స్ వచ్చేసింది. దీన్ని మీరు సరిచేయాలి ఇప్పుడు, రైట్. మీరు అనొచ్చు, మేడం చెక్స్ ఇష్యూ చేశాడు పాస్బుక్ లో. ఇప్పుడు చెక్స్ ఇష్యూ చేసే ఎవరికండి? మనం వేరే ఒక సమ్ పర్సన్ దగ్గర గూడ్స్ కొనుక్కుని ఇష్యూ చెయ్యంగానే మన క్యాష్ బుక్ తగ్గిపోయింది. ఆ పర్సన్ ఏం చేయాలి? బ్యాంక్ వెళ్ళిపోయి ఆ చెక్కుల్ని బ్యాంకులో వేయంగానే బ్యాంకర్ ఏం చేస్తాడు అంటే, బ్యాంక్ వాళ్ళు మన అకౌంట్ లో నుంచి డబ్బులు తీసి వాళ్ళకి క్రెడిట్ చేస్తారు. మన అకౌంట్ లోంచి అమౌంట్ తీసి అవతల వాడికి క్రెడిట్ చేస్తారు, మన అకౌంట్ లో డెబిట్ చేస్తారు. సరే, ఈ డెబిట్ క్రెడిట్ ఏమొద్దు అంటే, బ్యాంకుకి వెళ్ళంగానే పాస్బుక్ లో బ్యాలెన్స్ కూడా తగ్గిస్తాడు. అదేగా జరిగేది, తగ్గిపోవాలి. ఇలా తగ్గిపోతే ఇంకా బాధ ఏముంది? చెక్స్ ఇష్యూడ్, ఆ చెక్స్ ఎక్కడ ప్రెజెంట్ అవ్వాలంటే బ్యాంక్ లో కూడా ప్రెజెంట్ అయిపోయినాయి. ఇది కూడా తగ్గిపోయిందా? బాగానే ఉంది. అప్పుడు ₹1,00,000 మనం 10,000 పే చేయడం వలన ఏమవుతుందండి? ఇక్కడ బ్యాలెన్స్ 90,000 చూపిస్తుంది. ఈ బ్యాంకర్ కూడా పే చేశాడు కాబట్టి 90,000 చూపిస్తుంది. ఇబ్బందే లేదు. కానీ జరగల. ఏం జరిగింది? ఇదిగో, చెక్స్ ఇష్యూడ్ బట్ నాట్ ప్రెజెంటెడ్ ఫర్ పేమెంట్. అది మ్యాటర్. అంటే ఎవరికైతే మనం చెక్కులు ఇచ్చామో వాడు చెక్కుల్ని తీసుకున్నాడు కానీ బ్యాంకుకి వెళ్ళలేదండి నేరుగా. తర్వాత వెళ్తాడంట. ఇప్పుడు ఏడు బ్యాంకులో, టైం ఉంది. లేదు. చెక్స్ వేసినా కూడా బ్యాంకు వాడు ఇంకా వాళ్ళకి క్రెడిట్ చేయకపోవచ్చు సమ్ రీజన్స్ వల్ల. ఇలా ఏమైనా కావచ్చు, సో మెనీ రీజన్స్. ఈ గ్యాప్ లో ఏమైంది అంటే, క్యాష్ బుక్ బ్యాలెన్స్ ఏమో తగ్గిపోయినట్టు కనిపిస్తుంది. ఆ చెక్కులు ఇంకా వెళ్ళలేదు బ్యాంకుకి. ఆ బ్యాంకర్ మన అకౌంట్ లో నుంచి డబ్బులు తీసి వాళ్ళకి అమౌంట్ జమ చేయలేదు కాబట్టి మన మన అమౌంట్ అంటే బ్యాంక్ లో మనకు ఉన్నటువంటి బ్యాలెన్స్, మన పుస్తకాల్లో ఉన్నటువంటి బ్యాలెన్స్ అలాగే కనబడుతుంది. సో ఇక్కడ మనం అందుకనే ఒక రీజన్ ఏంటి, చెక్స్ ఇష్యూడ్ బట్ నాట్ ప్రెజెంటెడ్ ఫర్ పేమెంట్. ఇంకా బ్యాంకుకి వెళ్ళలేదు. ప్రెసెంట్ అంటే ఏంటి? బ్యాంక్ లో పేమెంట్ కోసం ప్రెజెంట్ అవ్వలేదు అని అర్థం. ఏమవుతుందంటే, ఆ సమానం చేసేదాకా కూడా అంటే ఏంటి, అమౌంట్ పే చేసేదాకా కూడా డిఫరెన్స్ అనేది కనిపిస్తుంది రెండు బుక్స్ లో. ఆ డిఫరెన్స్ ఏంటి అంటే, క్యాష్ బుక్ తగ్గిపోయింది, దాని వలన పాస్బుక్ ఎక్కువగా కనబడుతుంది. ఇది మ్యాటర్, మీరు అర్థం చేసుకోవాలి. క్లియరా? ఫస్ట్ పాయింట్ 3 క్వశ్చన్స్ వేసుకోవాలి. ఏంటి? నేను రెండే చెప్పా. చెక్స్ ఇష్యూ చేశారు, చెయ్యంగానే ఏ బుక్ తగ్గిపోయింది? ట్రేడర్ చేస్తాడు కాబట్టి క్యాష్ బుక్ బ్యాలెన్స్ తగ్గిపోయింది, పాస్బుక్ ఎక్కువగా కనబడుతుంది, రైట్. నీకు 2 క్వశ్చన్స్ అయిపోయాయి. థర్డ్ క్వశ్చన్ తీసుకో. ఏంటి? సమానం చేయడానికి ఏం చెయ్యాలి? అందుకే కదండి బీఆర్ఎస్ చేస్తుంది, బ్యాంక్ రీకన్సిలేషన్ స్టేట్మెంట్, సమానం చేసేటటువంటి ఒక స్టేట్మెంట్. మరి ఇప్పుడు సమానం చెయ్యాలంటే ఏం చెయ్యాలి? ఎందుకు? ఇదేమో 90,000 రూపీస్ కనబడుతుందండి, ఇది ₹1,00,000 కనబడుతుంది. సరే, ఇదంతా తీసేమనుకోద్దు, ఇదంతా. సరే, ఏం చెయ్యాలి అంటే, మనకి లెక్కలో ఇస్తారండి బ్యాలెన్స్. అంటే నీకు సిబి బ్యాలెన్స్ కానీ పిబి బ్యాలెన్స్ కానీ ఏదో ఒకటి ఇస్తారు. ఒక దాంతో మనం స్టార్ట్ అయ్యి రెండో దానికి రీచ్ అవుతాం. మనకి గనక లెక్కలో సిబి బ్యాలెన్స్ ఇస్తే, అర్థమవుతుందండి, క్యాష్ బుక్ బ్యాలెన్స్ ఇస్తే, ఇక ఇదంతా లక్ష, ఇవన్నీ కూడా తీసేయండి. మనకి కనుక సమ్ లో బ్యాలెన్స్ యాజ్ పర్ సిబి అని చెప్తారండి, సిబి ఆర్ పిబి. నీకు సమ్ లో బ్యాలెన్స్ యాజ్ పర్ సిబి క్యాష్ బుక్ అని చెబితే, థర్డ్ క్వశ్చన్ అండి, నేను ఇప్పుడు 3 క్వశ్చన్స్ అని చెప్పాను కదా, థర్డ్ క్వశ్చన్ ఏంటి? మనకి ఏ బుక్ బ్యాలెన్స్ ఇచ్చారు? క్వశ్చన్ వేసుకో, పైన కనబడింది. నీకు కనుక క్యాష్ బుక్ బ్యాలెన్స్ ఇస్తే, మనము సమానము చేయడానికి, ఈక్వల్ చేయడానికి మనం ఆ క్యాష్ బుక్ నే యూజ్ చేయాలి. అంటే తగ్గిందనుకోండి, ఆ తగ్గిన క్యాష్ బుక్ ని మనం ఏం చేస్తాము అంటే మళ్ళా యాడ్ చేస్తాము. అర్థమవుతుందండి?
మనకి క్యాష్ బుక్ బ్యాలెన్స్ ఇస్తే గనక ముందేం చేస్తాం, ఇది మారదని నేను చెప్పింది. చెక్స్ ఇష్యూ చేయడం వలన క్యాష్ బుక్ డిక్రీజ్ అయిపోయింది, క్యాష్ బుక్ తగ్గిపోయింది. ఇష్యూ అంటే అర్థం అవుతుంది కదా, పే చేశాము అనేసి క్యాష్ బుక్ తగ్గిపోయింది. వాటిని పేమెంట్ కోసం ఇంకా ప్రజెంట్ చేయలేదు కాబట్టి ఇంకా బ్యాంక్లో అమౌంట్ ఉన్నట్టు కనిపిస్తుంది. డిఫరెన్స్ ఏంటి అంటే, కావాలంటే రెండు హ్యాండ్స్ ఇలా తీసుకోండి. కనబడుతున్నానా లేదో మీకు నేను, హ్యాండ్స్ కనపడుతున్నాయా లేదా, ఇదిగోండి రెండు హ్యాండ్స్ ఇలా తీసుకోండి. క్యాష్ బుక్ లెఫ్ట్ హ్యాండ్ అనుకున్నాను, పాస్బుక్ రైట్ హ్యాండ్ అనుకున్నాను. సో మనకి చెక్స్ ఇష్యూ అనగానే క్యాష్ బుక్ ఇదిగోండి ఇలా దించేసేయండి. క్యాష్ బుక్ ఏమైందంటే డిక్రీజ్ అయిపోయింది, పాస్బుక్ ఇలాగే కనబడుతుంది. ఏం చేయదు, కాన్స్టెంట్ గా ఉంచండి. మనకి తెలిసి థర్డ్ క్వశ్చన్, మనకి తెలిసిన బ్యాలెన్స్ ఏంటి, బ్యాలెన్స్ యాజ్ పర్ క్యాష్ బుక్. మనకి సమ్ లో ఇచ్చారు బ్యాలెన్స్ యాజ్ పర్ క్యాష్ బుక్. సో మనం ఏం చేస్తాం, క్యాష్ బుక్ తెలుసు కాబట్టి ఈ క్యాష్ బుక్ ఏం చేస్తామంటే ఇదిగోండి ఇలా యాడ్, ఇలా ఓకే యాడ్ చేసాము, అంతే. అంటే ఈ పాయింట్ ఏంటంటే యాడ్, రీజన్ కనుక్కున్న తర్వాత అది యాడ్ చేయాలా లెస్ చేయాలా అయిపోయింది. ఇది ఫస్ట్ రీజన్. సరే మీకు ఇంకోటి చెబుతా, బ్యాలెన్స్ యాజ్ పర్ పీబీ ఇస్తే ఏంటి పరిస్థితి, రైట్ చెప్తా. ఇది మారలేదండి, చెక్స్ ఇష్యూడ్ అన్నప్పుడు ఇదో ఎప్పుడు అంతే. ఆ ఫస్ట్ క్వశ్చన్ వేసుకున్నాం, ఫస్ట్ క్వశ్చన్ ప్రకారం ఇంపాక్ట్ ఎప్పుడు కూడా అదే. ఏం చెప్పామండి, క్యాష్ బుక్ తగ్గిపోయిందని చెప్పాం కదా. ఇప్పుడు బ్యాలెన్స్ యాజ్ పర్ పీబీ అన్నప్పుడు మనం ఎప్పుడైనా సరే ఇచ్చినటువంటి బుక్ ఏది బ్యాలెన్స్ అంటే పాస్బుక్ కాబట్టి మనం ఇక క్యాష్ బుక్ ఏం చేయకూడదు. ఇక మనం ఈక్వల్ చేయడానికి పాస్బుక్ ఏం చేస్తాము అంటే డిక్రీజ్ చేస్తాము, అంటే క్యాష్ బుక్ లెవెల్కి తీసుకొస్తాం, అంతే సింపుల్గా. మనకి ఇచ్చిన బుక్ ప్రకారముగా మనం సమానం చేయడానికి ప్రయత్నం చేయాలి, అంతే. రైట్, ఇది ఒక రీజన్. నెక్స్ట్ సెకండ్ వన్, రైట్, రెండో రీజన్ ఏంటంటే చెక్స్ డిపాజిటెడ్ బట్ నాట్ కలెక్టెడ్ ₹20,000, రైట్. చెక్స్ డిపాజిటెడ్ బట్ నాట్ కలెక్టెడ్ అంటే మీనింగ్ ఏంటంటే, మనం ఉన్నాం ట్రేడర్ మనం క్రెడిట్ సేల్ చేసాం, క్రెడిట్ సేల్ చేసామండి. సరే, దాని తాలూకు అమౌంట్ ఇప్పుడు వసూలు అవుతుంది. మన కస్టమర్ ఎవరైతే ఉన్నారో, మన డెటార్ ఎవరైతే ఉన్నారో మనకి అమౌంట్ ఇచ్చాడండి. మనం రిసీవ్ చేసుకున్నాం. అమౌంట్ ఎలా ఇచ్చాడు, చెక్ రూపంలో ఇచ్చాడు, రైట్. ఆ చెక్ రూపంలో ఇవ్వంగానే ఇదిగోండి గణేష్, క్యాష్ బుక్ పాస్బుక్, క్యాష్ బుక్ పాస్బుక్ మనకి రావాల్సిన అమౌంట్ వచ్చిందండి చెక్ రూపంలో. మనకి రాగానే ఏం చేశాడు అంటే ట్రేడరు క్యాష్ బుక్ లో రాసేసాడు. రాయడం వలన ఏమైంది, క్యాష్ బుక్ మీద ఇంపాక్ట్. క్వశ్చన్ వేసుకోమన్నాను కదా, చెక్స్ డిపాజిటెడ్ బట్ నాట్ కలెక్టెడ్. మనం ఎప్పుడు డిపాజిట్ చేస్తాము, మన చేతిలోకి చెక్స్ రాగానే డిపాజిట్ చేస్తాం. అంటే ఏంటి, మనం ఎంటర్ చేసేసాం, క్యాష్ బుక్ లో ఎంటర్ చేసేసాం. సో క్యాష్ బుక్ బ్యాలెన్స్ ఏమైందండి, ఇంక్రీజ్ అయింది. క్యాష్ బుక్ బ్యాలెన్స్ ఏమైంది, ఇంక్రీజ్ అయింది. ఫస్ట్ క్వశ్చన్, ఏ బుక్ మీద ఇంపాక్ట్ పడింది, చెక్స్ డిపాజిట్ చేశాము అంటేనే ట్రేడర్ కి వచ్చిన చెక్కులు రాగానే ఏం చేశాడు, ఇంపాక్ట్. సెకండ్ క్వశ్చన్ ఏంటి, ఇంపాక్ట్ పడింది, దాని వలన క్యాష్ బుక్ పాస్బుక్ లో దేని మీద ఇంపాక్ట్ పడింది, క్యాష్ బుక్ డిక్రీజా ఇంక్రీజా, క్యాష్ బుక్ ఇంక్రీజ్ అయ్యింది. ఓకే, క్యాష్ బుక్ ఇంక్రీజ్ అవడం వల్ల పాస్బుక్ ఏమైంది, పాస్బుక్ కూడా ఇంక్రీజ్ అవ్వాలి. అంటే అంటే ఏమైంది ఇక్కడ, బట్ నాట్ కలెక్టెడ్ అంటే ఆ చెక్కుల్ని బ్యాంకు వాడు ఏం చేయాలి, మనకి ఎవరి నుంచి అయితే చెక్కులు వచ్చిందో ఆ అదర్ పార్టీ నుంచి ఆ చెక్కుల్ని మన అకౌంట్ కి క్రెడిట్ చేయాలి. కానీ బట్ నాట్ కలెక్టెడ్, ఏమైనా కానీ కొన్ని రీజన్స్ వలన ఏదైనా కావచ్చు, కలెక్ట్ చేయలా రాయలా. ఓకేనా, వాడి అకౌంట్ లో అమౌంట్ లేదేమో, చెక్స్ వరకు ఇచ్చాడేమో, రాయలా. సో మనకి ఏమైంది, క్యాష్ బుక్ బ్యాలెన్స్ ఏమో ఇంక్రీజ్ అయినట్టు కనబడుతుంది, పాస్బుక్ డిక్రీజ్ అయినట్టు కనబడుతుంది. సో మనం సమానం చేయాలి అంటే థర్డ్ క్వశ్చన్ వేసుకో, నీకు ఏ బుక్ బ్యాలెన్స్ తెలుసు. ఒకవేళ బ్యాలెన్స్ యాజ్ పర్ సిబి అంటే, బ్యాలెన్స్ యాజ్ పర్ సిబి ఇచ్చారనుకోండి సమ్ లో, ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే చెక్స్ డిపాజిట్ చేశారు అంటే ట్రేడర్ డిపాజిట్ చేశాడు అంటే ఇప్పుడు ముందు క్యాష్ బుక్ లో బ్యాంకు కాలంలో రాసుకునడం వలన క్యాష్ బుక్ బ్యాలెన్స్ ఇంక్రీజ్ అయ్యింది. ఓకే, అవి ఇంకా కలెక్ట్ కాలేదు కాబట్టి పాస్బుక్ లో రాయలేదు. సరే, మనం సమానం చేయాలి అంటే థర్డ్ క్వశ్చన్, ఏ బుక్ బ్యాలెన్స్ ఇచ్చారంటే క్యాష్ బుక్ బ్యాలెన్స్ ఇచ్చారు. సో మనం క్యాష్ బుక్ నే మనం ఏం చేయగలము అంటే ఇంక్రీజ్ అయిందని డిక్రీజ్ చేయగలుగుతాము. లేదు, నీకు పాస్బుక్ ఇచ్చారనుకోండి, రైట్. ఇప్పుడు ఏమైందండి క్వశ్చన్, ఇదేమీ మారదండి. చెక్స్ డిపాజిటెడ్ అనగానే ట్రేడర్ క్యాష్ బుక్ బ్యాలెన్స్ ని పెంచేశాడు, పాస్బుక్ తక్కువగా కనబడుతుంది. మనకి బ్యాలెన్స్ యాజ్ పర్ పాస్బుక్ అన్నప్పుడు
మనం పాస్బుక్ ని ఏమైనా చేయగలము. సో పాస్బుక్ డిక్రీజ్ అయినట్టు కనబడుతుంది కాబట్టి పాస్బుక్ ఇంక్రీజ్ అంటే యాడ్, ఇంక్రీజ్ అంటే యాడ్, డిక్రీజ్ అంటే లెస్. ఇది సెకండ్ పాయింట్. ఇలా ప్రతి పాయింట్ ఏది ఇచ్చినా కూడా ఇదే మాదిరిగా ఆలోచించాలి. ఎంత ఒక 5 నిమిషాల్లో లెక్క చేసేస్తాం. నెక్స్ట్ థర్డ్ పాయింట్. ఏ కస్టమర్ ఏ కస్టమర్ directly deposited into bank deposited into bank ₹5,000. క్లియర్. చూద్దాం. క్యాష్ బుక్, పాస్బుక్, రెండు బుక్స్. ఏ కస్టమర్ అంటే మనం, అంటే మన ట్రేడర్ కి ఉన్న కస్టమర్ ఎవరైతే ఉన్నారో ఆ కస్టమరు మన దగ్గర సరుకులు కొనుక్కుని, అంటే మనం సేల్ చేస్తే ఆ అమౌంట్ తీసుకొచ్చి మనకి డైరెక్ట్ గా ఇవ్వకుండా డైరెక్ట్ గా మన అకౌంట్ లో డబ్బులు వేసేసాడు. ఏ కస్టమర్ డైరెక్ట్లీ డిపాజిటెడ్ ఇన్ టు బ్యాంక్. నీకు ఏముంది ఇంకా క్వశ్చన్? ఒక క్వశ్చన్ వేసుకో. ఫస్ట్ క్వశ్చన్, ఏ బుక్ మీద ఇంపాక్ట్ పడింది? డైరెక్ట్లీ డిపాజిట్ ఇన్ టు బ్యాంక్ అని చెప్తున్నప్పుడు క్యాష్ బుక్, పాస్బుక్ లో పాస్బుకే కదండి ఇంపాక్ట్ పడింది. ఆ ఇంపాక్ట్ ఏంటి? ఇంక్రీజ్ అయింది పాస్బుక్, క్యాష్ బుక్ డిక్రీజ్ గా ఉంది. పాస్బుక్ ఇంక్రీజ్, క్యాష్ బుక్ డిక్రీజ్. రైట్. మనం ఏం చెయ్యాలి? థర్డ్ క్వశ్చన్, బ్యాలెన్స్ యాజ్ పర్ సిబి ఇస్తే, బ్యాలెన్స్ యాజ్ పర్ సిబి క్యాష్ బుక్ ప్రకారం బ్యాలెన్స్ ఇస్తే ఏం చేస్తారండి? ఇక్కడ జరిగిన మార్పు ఏంటి? హ్యాండ్స్ తీసుకొని, నీకు అర్థం కదా హ్యాండ్స్, ఇదిగో సిబి పిబి. పాస్బుక్ ఇంక్రీజ్ అయ్యింది ఇలా కనబడుతుంది, ఇంతవరకు కాదు. బ్యాలెన్స్ యాజ్ పర్ సిబి ఇస్తే క్యాష్ బుక్ ని మనం ఏం చేయాలి? ఆ లెవెల్కి వెళ్ళాలి అంటే ఇంక్రీజ్ చేయాలి. ఇంక్రీజ్ అంటే యాడ్. లేదండి, పాస్బుక్ బ్యాలెన్స్ ఇచ్చారు, బ్యాలెన్స్ యాజ్ పర్ పిబి. సో ఓకే, క్యాష్ బుక్, పాస్బుక్. ఏ కస్టమర్ డైరెక్ట్లీ డిపాజిట్ టు బ్యాంక్ అనగానే ఇంపాక్ట్ పడింది పాస్బుక్ మీద, అదేమో మారదు. సెకండ్ క్వశ్చన్, ఆ ఇంపాక్ట్ వల్ల పాస్బుక్ ఇంక్రీజ్ అయ్యింది. రైట్. మనకి యాజ్ పర్ పాస్బుక్ అన్నారు కాబట్టి ఈ పాస్బుక్ నే మనం ఏమైనా చేయగలం. సో ఏం చేస్తే సరిపోతుంది అంటే డిక్రీజ్ చేస్తే సరిపోతుంది, అంటే లెస్, అంతే. థర్డ్ పాయింట్ కూడా అయిపోయింది మనకి. నెక్స్ట్ ఇంకొకటి, ఫోర్త్ పాయింట్. ఈ కస్టమర్ డైరెక్ట్లీ డిపాజిట్ ఇంటూ బ్యాంక్ అయిపోయింది కదండి. నెక్స్ట్ ఇంకా ఏం రాసుకోవచ్చు మనము అంటే, ఏ చెక్ ఎంటర్ ఇంటూ, ఇలాగే ఇస్తుంటారు ఇక, ఎంటర్ ఇంటూ క్యాష్ బుక్. ఏ చెక్ ఎంటర్ ఇంటూ ఓన్లీ ఇన్ క్యాష్ బుక్ అంటారండి. ఓన్లీ ఇన్ క్యాష్ బుక్. ఏ చెక్ ఎంటర్ ఇంటూ ఓన్లీ ఇన్ క్యాష్ బుక్. ఓన్లీ ఇన్ క్యాష్ బుక్ అన్నారు అంటేనే నీకు అర్థమైపోవాలి క్యాష్ బుక్ మీద ఇంపాక్ట్ పడిందని. ఏ చెక్ ఎంటర్ ఇంటూ ఓన్లీ ఇన్ క్యాష్ బుక్. క్యాష్ బుక్ లోనే రాశారు, ఒక వచ్చిన చెక్కుని క్యాష్ బుక్ లోనే రాశారు, ఇంకా బ్యాంకుకు పంపాలా, అర్థమైపోతుంది అక్కడే. అంటే ఇంపాక్ట్ పడింది దేని మీద అండి? క్యాష్ బుక్ లో రాశారంటే క్యాష్ బుక్ మీద ఇంపాక్ట్ పడింది. సెకండ్ క్వశ్చన్, ఇంపాక్ట్ వల్ల క్యాష్ బుక్ ఇంక్రీజా డిక్రీజా? క్వశ్చన్ వేసుకో. ఒక చెక్కుని, వచ్చిన చెక్కుని ఎంటర్ చేశారు అంటే క్యాష్ బుక్ ఏమవుతుందండి? ఇంక్రీజ్ అయ్యింది. రైట్. మనం ఏం చేయాలండి ఈక్వల్ చేయడానికి? నీకు బ్యాలెన్స్ యాజ్ పర్ పాస్బుక్ అయితేనేమో పాస్బుక్ నువ్వు యాడ్ చేసుకో, లేదు యాజ్ పర్ సిబి అయితేనేమో లెస్ చేసుకో. థర్డ్ పాయింట్ మనకి ఇబ్బంది ఏమి లేదు, ఇచ్చిన బుక్ ప్రకారం చూసుకోవడమే. ఈ రీజన్స్ ప్రకారం ఏమైందని ఆలోచిస్తే చాలండి. తర్వాత ఫిఫ్త్ పాయింట్, ఒక్కోసారి ఏమవుతుందంటే కొన్ని పేమెంట్స్ ని డైరెక్ట్ గా బ్యాంక్ చేసేస్తా ఉంటదండి, ట్రేడర్ ఇచ్చినటువంటి స్టాండింగ్ ఇన్స్ట్రక్షన్స్ వల్ల. మన లైఫ్ ఇన్సూరెన్స్ పాలసీలు కానివ్వండి, లేకపోతే ఇంకేమైనా మన కమిషన్ పేమెంట్స్ ఏమైనా చేయమన్నా కానీ కొన్ని పేమెంట్స్ మన తరపున బ్యాంక్ చేసేస్తా ఉంటుంది, అలాగే కలెక్ట్ చేసుకుంటా ఉంటదండి. వాళ్ళ అంటే వాటిని ఏమంటారంటే పేమెంట్స్ డైరెక్ట్లీ డైరెక్ట్లీ పెయిడ్ బై ది బ్యాంక్, లేదా ఇన్సూరెన్స్ ప్రీమియం డైరెక్ట్లీ పెయిడ్ బై ది బ్యాంక్. ఇలా పెయిడ్ బై ది బ్యాంక్ ₹200 అనుకుందామండి. కొన్ని పేమెంట్స్ డైరెక్ట్ గా బ్యాంక్. ఇంకా ఇబ్బంది ఏముంది? క్యాష్ బుక్, పాస్బుక్ లో క్వశ్చన్ ఇంపాక్ట్ ఏ బుక్ మీద? పాస్బుక్ మీద. డైరెక్ట్ పేమెంట్ అంటే పాస్బుక్ డిక్రీజ్ అయిపోయింది. మరి ఏం చేయాలి? థర్డ్ క్వశ్చన్, నీకు ఏ బ్యాలెన్స్ ఇచ్చారు? క్యాష్ బుక్ బ్యాలెన్స్ ఇస్తే ఇది ఆల్రెడీ పాస్బుక్ తగ్గిపోయింది కాబట్టి క్యాష్ బుక్ కూడా తగ్గించు, లేదు నీకు పాస్బుక్ బ్యాలెన్స్ తెలిస్తే తగ్గించిన పాస్బుక్ ని యాడ్ చేసుకో, అంతే. ఈ రకంగా అర్థమైందా? ఇలాగే ఉంటాయి మొత్తం మీద. ఒక 5 పాయింట్స్ చెప్పాను నేను. ఇలాగే పేమెంట్స్ లాగానే డైరెక్ట్ గా డివిడెండ్స్ ఇలాంటివి కూడా, కొన్ని ఇంట్రెస్ట్లు డైరెక్ట్ గా బ్యాంకే క్రెడిట్ చేస్తూ ఉంటదండి. ఓకే. ఇంట్రెస్ట్ ఈజ్ క్రెడిటెడ్ ఇన్ పాస్బుక్ ఓన్లీ అంటారు. ఓకే.
ఇంట్రెస్ట్ ఇన్ క్రెడిటెడ్ ఇన్ పాస్బుక్ ఓన్లీ అని చెప్తారు, లేదా డివిడెండ్ ఇస్ డైరెక్ట్లీ ఎంటర్ ఇన్, లేదంటే డివిడెండ్ కలెక్టెడ్ బై ది బ్యాంక్ అంటారు. అలాంటప్పుడు ఇంపాక్ట్ పడేది ఏ బుక్ మీద అంటే మనకి పాస్బుక్ మీద. పాస్బుక్ ఏమవుతుందండి, ఏమైనా కలెక్ట్ చేస్తే డివిడెండ్ కానివ్వండి లేదా ఇంట్రెస్ట్ కానివ్వండి క్రెడిట్ చేస్తే పాస్బుక్ ఇంక్రీజ్ అవుతుంది. అది సెకండ్ పాయింట్. థర్డ్ పాయింట్ లో నీకు ఏ బుక్ ఇచ్చారో దాని ప్రకారమే ఆ బుక్ ని మనం ఇంక్రీజ్, ఆ మార్పు జరిగింది ఏంటో చూసుకుని ఇంక్రీజ్ ఆర్ డిక్రీజ్ అంటే ప్లస్ ఆర్ మైనస్ చేస్తాం. ఇంతే, ఈ 5-6 పాయింట్స్ చుట్టూనే తిరుగుతూ ఉంటది. ఒక్కసారి ఇక్కడికి వచ్చేసేయండి. ఇక చూద్దాం రండి ఇక్కడ. ఇవాళ ఫస్ట్ సమ్ కంప్లీట్ చేద్దాము, రేపు ఎగ్జాంపుల్ ప్రాబ్లం తీసుకుంటాం. ఓకే, ఇదిగోండి. At any point of time, the balances as per cash book, ఇదిగోండి బ్యాంక్ కాలం, and passbook should be equal in amount. But in reality, it rarely happens due to certain specific reasons. To reconcile the balances as reflected by these two related books, a statement is prepared, which is referred to as the bank reconciliation statement, right? This statement is not a part of the బుక్స్ ఆఫ్ అకౌంట్స్ ఆఫ్ అన్ ఆర్గనైజేషన్. అర్థమవుతుంది కదా. దీస్ ఆర్ ప్రిపేర్డ్ ఎట్ పీరియాడికల్ ఇంటర్వెల్స్ ఫర్ verification of the accuracy of cash book and passbook. It is to be noted that this statement does not rectify any error that may exist in the books. Okay, ఎర్రర్స్ ఏమి రెక్టిఫై చేయదండి. ఇక్కడ మనకి ఏంటంటే టెంపరీగా వాటిని ఈక్వల్ చేసి మనకి బ్యాలెన్స్ షీట్ వేసుకోవడానికి, మన కరెక్ట్ బ్యాలెన్స్ క్యాష్ బుక్ బ్యాలెన్స్ తెలుసుకోవడానికి పనికి వస్తుంది అంతే. ఇట్స్ ప్రైమరీ ఆబ్జెక్టివ్ ఈజ్ టు ఐడెంటిఫై ద కాజెస్ ఆఫ్ డిస్క్రిపెన్సీ బిట్వీన్ ద టూ బుక్స్ యాజ్ ఆన్ ఎ పర్టికులర్ డేట్. నెక్స్ట్, ద మెయిన్ రీజన్ ఫర్ డిసగ్రిమెంట్ బిట్వీన్ ద బ్యాలెన్సెస్ ఆఫ్ క్యాష్ బుక్ అండ్ పాస్బుక్, రీజన్ ఏంటి అంటే మెయిన్ ఈజ్ కాజ్డ్ బై టైమ్ గ్యాప్. ఓకే, నేను చెప్పాను చెక్స్ ఇష్యూ చేశాడు, వాటిని బ్యాంకులో వేసేదానికి టైం మధ్యలో గ్యాప్ వచ్చింది, దానివల్ల ఆ మధ్య కాలంలో డిఫరెన్స్ కనిపించింది. కమ్యూనికేషన్ గ్యాప్ బిట్వీన్ ద ఎంట్రీస్ మేడ్ ఎట్ ద ఎండ్ ఆఫ్ ది క్లయింట్ అండ్ బ్యాంక్. సమ్ ఆఫ్ ద కామన్ ట్రాన్సాక్షన్స్ విచ్ కాజెస్ డిసగ్రిమెంట్ బిట్వీన్ ద క్యాష్ బుక్, బ్యాంక్ కాలం అని క్లియర్ గా రాస్తున్నారు, అండ్ పాస్బుక్. ఆర్ చూడండి, చెక్స్ ఇష్యూడ్ బట్ నాట్ ప్రెజెంటెడ్ ఫర్ పేమెంట్, మనం చెప్పుకున్నాయి. చెక్స్ డిపాజిటెడ్ ఇన్ బ్యాంక్ బట్ నాట్ ఎట్ కలెక్టెడ్, అమౌంట్ డిపాజిటెడ్ డైరెక్ట్లీ ఇన్ బ్యాంక్ బై అదర్ పార్టీస్, incidental charges, interest on overdraft etc. debited by bank, interest on deposits credited by bank, అలాగే డివిడెండ్స్ అని కూడా చెప్పాను. డిజానర్ ఆఫ్ చెక్ డిపాజిటెడ్ చెప్తానండి సమ్లో రాగానే. క్లరికల్ ఎర్రర్స్ మేడ్ ఇన్ రికార్డింగ్ ఆఫ్ ట్రాన్సాక్షన్స్, ఎర్రర్ జరిగింది, ఏదైనా రాంగ్ గా రాశారండి క్యాష్ బుక్ లో అనుకుందాం, లేదా బ్యాంక్ లో కావచ్చు. ఇక్కడ రాంగ్ గా రాశారు, అక్కడ రైటే జరిగింది. ఇక్కడ రాంగ్ గా రాసినంత మాత్రం అక్కడ రాంగ్ గా రాయరుగా, దాని వల్ల కూడా డిఫరెన్సెస్ జరుగుతాయి. ఇది మ్యాటర్. నెక్స్ట్ కూడా చూద్దాం. It is worth mentioning at this point that in this technologically advanced era, many of the above mentioned causes of disagreement has been done away with the emergence of digital transactions. ఓకే, ఇప్పుడు ఏముందండి, ఇప్పుడు జనరల్ గా ఇప్పుడు అంత అవసరమే ఉండదు. అక్కడ ట్రాన్సాక్షన్ జరగగానే మనకి ఏమవుతుంది, బ్యాంక్ జరగగానే మనకి మెసేజ్ వచ్చేస్తుంది కదా వెంటనే. అది అయితే ఇక్కడ ఒక విషయం ఉంది. ప్రిపరేషన్ ఆఫ్ బ్యాంక్ రీకన్సిలేషన్ స్టేట్మెంట్ లో ఒకటేమో వితౌట్ అమెండెడ్ క్యాష్ బుక్ మెథడ్, ఇంకోటి అమెండెడ్ క్యాష్ బుక్ మెథడ్. రైట్, ఫస్ట్ ఇది కంప్లీట్ చేద్దాం, తర్వాత అమెండెడ్ క్యాష్ బుక్ చెప్తాను. అంటే క్యాష్ బుక్ ను ముందు సవరించి తర్వాత బిఆర్ఎస్ చేస్తాం అనమాట. ద ప్రిపరేషన్ ఆఫ్ బ్యాంక్ రీకన్సిలేషన్ స్టేట్మెంట్ కెన్ స్టార్ట్ విత్ ఎనీ ఆఫ్ ద అవైలబుల్ బ్యాలెన్సెస్ ఆఫ్ క్యాష్ బుక్, బ్యాంక్ కాలం ఆర్ బ్యాలెన్స్ ఆఫ్ పాస్బుక్. To this, logical adjustments must be made of the transactions that has caused the disagreement, either by making addition or subtraction of the relevant items. Once all the items of disagreement gets adjusted, the balances as per the two books should get tallied. Right? Amended cash book ఇప్పుడు నేను చెప్పను, నెక్స్ట్ తర్వాత చూద్దాం. ఇదిగోండి ఫస్ట్ సమ్ ఇల్యూస్ట్రేషన్ 4. ఇదిగోండి, ఆన్ కంపేరింగ్ ద క్యాష్ బుక్ ఆఫ్ Saksham with the bank passbook for the year ended 31st March 2022, following discrepancies were noticed. Right, దీన్ని చేసే ముందు మొత్తం మనకు A to I పాయింట్స్ ఇచ్చారండి. నేను ఒక సింపుల్ ప్రాబ్లం తీసుకుని మీకు ఇక్కడ చెప్పబోతున్నా. సింపుల్ గా మనం ఒక ప్రాబ్లం తయారు చేద్దాం. రైట్, ఇది ఇక్కడ రాసాను, దీంతో చేద్దాం. ఒకటి, checks issued but not presented for payment 10,000, checks deposited but not collected 20,000 rupees, a customer directly deposited into bank 5,000 rupees. తర్వాత a check enter only into cash book, only in a check
ఎంటర్ ఓన్లీ ఇన్ సివి క్యాష్ బుక్ రూపీస్ 1000 రాద్దాం. తర్వాత పేమెంట్స్ డైరెక్ట్లీ, పేమెంట్స్ అంటే ఇక్కడ రాద్దామండి. ఆ పేమెంట్స్ కూడా ఏంటంటే ఇన్సూరెన్స్ ప్రీమియం అందాం. ఇన్సూరెన్స్ ప్రీమియం ఒక ఎగ్జాంపుల్ ప్రాబ్లం ఇది. ప్రీమియం డైరెక్ట్లీ పెయిడ్ బై ది బ్యాంక్, డైరెక్ట్లీ పెయిడ్ బై ది బ్యాంక్, బ్యాంక్ పే చేసేస్తుంది అండర్ ది స్టాండింగ్ ఇన్స్ట్రక్షన్స్ ఆఫ్ ది ట్రేడర్ అంటారు ఇక్కడ. రూపీస్ 2000. నెక్స్ట్ 6th పాయింట్, ఏ చెక్ wrongly, a check wrongly, a check wrongly డెబిటెడ్ ఇన్ పాస్బుక్ చెప్తా నేను. డెబిటెడ్ ఇన్ క్యాష్ బుక్ అని రాద్దాం. డెబిటెడ్ ఇన్ క్యాష్ బుక్ రూపీస్ 1000, రైట్. ఇవ్వండి. ఇక్కడ నీకు ఏ బుక్ బ్యాలెన్స్ ఇచ్చారు అంటే చెప్తున్నాను, పైన చెప్దాం. బ్యాలెన్స్ యాజ్ పర్ క్యాష్ బుక్, బ్యాలెన్స్ యాజ్ పర్ క్యాష్ బుక్ 50,000 రూపీస్. 50,000 రూపాయలు ఇచ్చారు బ్యాలెన్స్ యాజ్ పర్ క్యాష్ బుక్. ఇప్పుడు నిన్ను ఏం తయారు చేయమన్నారంటే లాస్ట్కి అడుగుతున్నారు, ప్రిపేర్ బ్యాంక్ రీకన్సిలియేషన్ స్టేట్మెంట్ ఎప్పటికి అంటే యాజ్ ఆన్ 31/3/2024కి, రైట్. ఇది మనకి ప్రాబ్లం. ఇప్పుడు నేను చెప్తున్నాను దీని ప్రకారంగా చూడండి, రైట్. ఇక్కడ మనం ప్రొఫార్మా తీసుకుందామండి. ఫార్మాట్ ఇదిగోండి. ఇక్కడ డెబిట్లు క్రెడిట్లు ఏమి వద్దు, 2 కాలమ్స్ తీసుకుంటున్నాము అంటే ఒకటి ఇన్నర్ కాలం, ఒకటి అవుటర్ కాలం, అంతే, రైట్. సరిపోతుంది. పైన రాయాలండి హెడ్డింగ్. ఇదిగోండి, బ్యాంక్ రీకన్సిలియేషన్ స్టేట్మెంట్ యాజ్ ఆన్ 31/3/2024. ఇక తెలిసిందేగా ఇవి పర్టికులర్స్. ఇక్కడ అమౌంట్ రూపీస్, రైట్. ఫస్ట్ ఏంటండి, నీకు ఏ బుక్ ప్రకారం ఇచ్చాడో చూసుకో. ఇదిగోండి పైన ఉంది కదా, ఈ హెడ్డింగ్ ఉన్నట్టు ఇక్కడ రాసే స్టార్టింగ్ లో. బ్యాలెన్స్ యాజ్ పర్ క్యాష్ బుక్ 50,000 రూపీస్. అవుటర్ కాలంకి వెళ్ళిపో. ఇది గనక 7 మార్క్స్కి వస్తే వదిలేయద్దు, చాలా ఈజీగా ఇచ్చారు మొన్న కూడా. ఇది అయిపోయిన తర్వాత దీనికి యాడ్ అని పెట్టి తర్వాత కొంచెం ప్లేస్ వదిలి లెస్ అని రాయండి, రైట్. ఫస్ట్ పాయింట్ చూద్దాం. చెక్స్ ఇష్యూడ్ బట్ నాట్ ప్రెజెంటెడ్ ఫర్ పేమెంట్. ఈ పాయింట్ చెప్తున్నా, చెక్స్ ఇష్యూడ్ బట్ నాట్ ప్రెజెంటెడ్ ఫర్ పేమెంట్. నేను చెప్పా 2 హ్యాండ్స్ తీసుకో, లేదు తీసుకోను అంటే మైండ్ లో క్యాల్కులేషన్ చేసుకో. సిబిపివి చెక్స్ ఇష్యూ. ఫస్ట్ క్వశ్చన్, చెక్స్ ఇష్యూ చేయంగానే ట్రేడర్ అంటే ఇష్యూ చేసేది ఎవరి బుక్ మీద ఇంపాక్ట్ పడింది. మీరు అనొచ్చు, మేడం ఇక్కడ పేమెంట్ జరిగింది కదండి, మరి ఇక్కడ బ్యాంకర్ కదండి. ఇదిగోండి ఇక్కడ ఇన్సూరెన్స్ ప్రీమియం డైరెక్ట్లీ పెయిడ్ బై ది బ్యాంక్ 2,000 రూపీస్ అన్నాడు కదండి. అయితే ఇక్కడ వెంటనే ఇంకో పాయింట్ అంటాడండి, కంటిన్యూషన్. అండర్ ది స్టాండింగ్ ఇన్స్ట్రక్షన్స్ ఆఫ్ ది ట్రేడర్ అంటారు. అండర్ ది స్టాండింగ్ ఇన్స్ట్రక్షన్స్ ఆఫ్ ది ట్రేడర్ లేదా కస్టమర్. అంటే బ్యాంకు కస్టమర్ ఎవరు అంటే మనం చేసేటటువంటి ఈ ట్రేడర్ అని అర్థం, రైట్. జనరల్ గా చెక్స్ ఇష్యూడ్ బట్ నాట్ ప్రెజెంటెడ్ ఫర్ పేమెంట్ అంటే ఎవరి వ్యాపారంలో వాడే చెక్స్ ఇష్యూ చేసుకునే రైట్ ఉంటుంది. కాబట్టి మనం ట్రేడర్ క్యాష్ బుక్ మీద ఇంపాక్ట్ పడింది. చెక్స్ ఇష్యూ అవ్వడం వల్ల ఏంటంటే క్యాష్ బుక్ డిక్రీజ్ అయిపోయింది. క్యాష్ బుక్ డిక్రీజ్ అవ్వడం వల్ల పాస్బుక్ ఇంక్రీజ్ గా కనబడుతుంది. అంతవరకు తీసేయి, రైట్. ఇప్పుడు మనం సమానం చేయడానికి నీకు ఏ బ్యాలెన్స్ తెలుసు, ఇక్కడ ఇచ్చారండి క్యాష్ బుక్ బ్యాలెన్స్ తెలుసు మాకు. సో మనం డిక్రీజ్ అయిన క్యాష్ బుక్ ఏం చేస్తామంటే ఇంక్రీజ్ చేయాలి, అంటే యాడ్ చేసుకో. పాయింట్ ఇదే రాసుకో, ఇంక అక్కడ ఏం చూడొద్దు నువ్వు. చెక్స్ ఇష్యూడ్ బట్ నాట్ ప్రెజెంటెడ్ ఫర్ పేమెంట్, 10,000 రూపీస్ ఇన్నర్ కాలంలో రాయి.
ఇదే పాయింట్ ని బట్ నాట్ ప్రెజెంటెడ్ ఫర్ పేమెంట్ అని రాయకుండా ఇంకొకటి అంటాడండి. ఇదే పాయింట్ మార్చి ఇస్తాడు. ఎలాగ చూడు, చెక్స్ ఇష్యూడ్ ప్రెజెంటెడ్ ఫర్ పేమెంట్ ఏంటంటే బట్ నాట్ కాదు, చెక్స్ ఇష్యూడ్ ప్రెజెంటెడ్ ఫర్ పేమెంట్ ఎప్పుడు అంటే ప్రెజెంటెడ్ ఫర్ పేమెంట్ ఆన్ ఏప్రిల్ 2024లో ఏప్రిల్ 5th 6th ఇచ్చి ఏప్రిల్ 5th 2024 అన్నారండి. చెక్స్ ఇష్యూడ్ ప్రెజెంటెడ్ ఫర్ పేమెంట్ ఆన్ ఏప్రిల్ 5th 2024 అన్నాడు. మీరు అనొచ్చు మేడం బట్ నాట్ ప్రెజెంటెడ్ ఫర్ పేమెంట్ అంటేనే కదండి రెండు ఈక్వల్ గా లేదు అనేది తెలుస్తుంది. ఇక్కడ ఇష్యూ చేశారు, అక్కడ పే జరగలేదు, నాట్ పేమెంట్ అన్నారు కాబట్టి అంటారు. ఇక్కడ ఏమైంది, చెక్స్ ఇష్యూడ్ ప్రెజెంటెడ్ ఫర్ పేమెంట్ ఎప్పుడు అంటే ఆన్ ఏప్రిల్ 5th 2024. అయితే ఇక్కడ ఒకటే నీకు అర్థం చేసుకోవాలి, మనం వేసే డేట్ ఏంటి, మార్చి. ఈ మార్చ్ టైం వరకు అవ్వలేదనేగా, ఏప్రిల్లో ప్రజెంట్ అయినాయి కాదనట్లా, ఏప్రిల్ 5th 2024లో ప్రజెంట్ అయినాయి అని చెప్పారు, పేమెంట్ జరిగింది. మనకు అనవసరం, మనం వేసే డేట్ అప్పటికి డేట్ నాటికి 33/2024 వరకు మ్యాటర్ ఏంటి అంటే ప్రెసెంట్, నాట్ ప్రెసెంటెడ్ ఫర్ పేమెంట్. ఏప్రిల్లో అయినాయి అంటే మార్చిలో అవ్వలేదనేగా. సో మనం పాయింట్ యాజ్ ఇట్ ఈస్ ఇలాగే తీసుకోవాలి. అదొకటి గుర్తుపెట్టుకోండి అండి, డేట్స్ ఇస్తాడు కన్ఫ్యూజ్ అవుతారు. నెక్స్ట్, చెక్స్ డిపాజిటెడ్ బట్ నాట్ కలెక్టెడ్ 20,000 రూపీస్. చెక్స్ డిపాజిటెడ్ బట్ నాట్ కలెక్టెడ్ అంటే రాసుకో. ఫస్ట్ క్వశ్చన్ ఏ బుక్ మీద ఇంపాక్ట్ పడింది, ఫస్ట్ క్వశ్చన్ వేసుకో. చెక్స్ డిపాజిట్ చేశాము, ట్రేడర్ దగ్గర గూడ్స్ కొనుక్కున్నారు అంటే ట్రేడర్ దగ్గర అదర్ పార్టీ, ట్రేడర్ ఏం చేశాడు అంటే సేల్ చేస్తే ఆ సేల్ తాలూకు అమౌంట్ వాళ్ళు పే చేశారు, అమౌంట్ వచ్చినాయి. రైట్, ఆ అమౌంట్ చెక్స్ రూపంలో రాగానే క్యాష్ బుక్ లో రాసుకున్నాడు, ఇంక్రీజ్ చేసేసాడు. ఏం లేదు, చెక్స్ ఇష్యూడ్కి ఇది రివర్సల్ పాయింట్ అంతే. కానీ ఆ చెక్స్ ని మనం డిపాజిట్ చేసినా కూడా బ్యాంక్ లో అమౌంట్ తీసుకొచ్చి క్రెడిట్ చేయలాం. దీనివల్ల ఏమైందంటే క్యాష్ బుక్ ఇంక్రీజ్, పాస్బుక్ డిక్రీజ్. ఇది రెండో రీజన్, రెండో పాయింట్. ఓకే, మరి ఈక్వల్ చేయడానికి నీకు ఏ బుక్ తెలుసు, నాకు క్యాష్ బుక్ బ్యాలెన్స్ తెలుసండి. సో ఇంక్రీజ్ అయిన క్యాష్ బుక్ ని ఏం చేస్తావు, డిక్రీజ్ చేయి. ఇదిగోండి, ఫస్ట్ ఏంటి, ఇష్యూ చేశాడండి ట్రేడర్, ఈ రెండు చేసేది. చెక్స్ డిపాజిటెడ్ బట్ నాట్ కలెక్టెడ్, బ్యాంక్ లో కలెక్ట్ అవ్వలేదు కాబట్టి వాడు పెంచాల అమౌంట్ 20,000 రూపీస్. ఇది సెకండ్ పాయింట్. ఫస్ట్ పాయింట్ లోనేమో చెక్స్ ఇచ్చాడు, ఇక్కడేమో రిసీవ్ చేసుకున్న చెక్ బ్యాంకుకి పంపిస్తే వసూలు కాల. థర్డ్ పాయింట్ చూద్దాం, ఏ కస్టమర్ డైరెక్ట్లీ డిపాజిటెడ్ ఇన్ టు బ్యాంక్. చక్కగా అర్థం అవుతుందా, డైరెక్ట్లీ డిపాజిటెడ్ ఇంటూ బ్యాంక్ అంటే ఏ బుక్ మీద ఇంపాక్ట్ పడింది, పాస్బుక్. డైరెక్ట్ గా చెక్కులు వచ్చినాయి కాబట్టి పాస్బుక్ ఇంక్రీజ్, క్యాష్ బుక్ డిక్రీజ్. నీకు తెలిసిన బ్యాలెన్స్ క్యాష్ బుక్. సో క్యాష్ బుక్ ని మనం ఏమైనా చేయగలము, ఆల్రెడీ పాస్బుక్ ఇంక్రీజ్ అయింది కాబట్టి ఆ లెవెల్కి వెళ్ళాలంటే క్యాష్ బుక్ ని కూడా ఇంక్రీజ్ చేయాలి. యాడ్ 5,000 రూపీస్ చెక్స్ యాడ్ లో రాసుకో. ఇదే పాయింట్, ఏ కస్టమర్ డైరెక్ట్లీ డిపాజిటెడ్ ఇంటూ బ్యాంక్ 5,000 రూపీస్. అయిపోయింది కదండి. థర్డ్, ఈ మూడు ఖచ్చితంగా ఉంటాయి కామన్ గా. ఏ చెక్ ఎంటర్ ఓన్లీ ఇన్ క్యాష్ బుక్, క్యాష్ బుక్ లో మాత్రమే ఒక చెక్ రాశారట. సో ఇప్పుడు ఏం చేద్దామండి, క్యాష్ బుక్ పాస్బుక్ లో క్యాష్ బుక్ ఇంక్రీజ్ అయింది, పాస్బుక్ డిక్రీజ్ గా కనబడుతుంది. మనకు తెలిసిన క్యాష్ బుక్ ఇంక్రీజ్ అయిన క్యాష్ బుక్ మనం ఏం చేస్తాం, సమానం చేయాలంటే మనకి ఇచ్చిన బ్యాలెన్స్ ప్రకారమే చూసుకోవాలి కాబట్టి డిక్రీజ్ చేసుకో. లెస్ చెక్ ఎంటర్ ఇన్ క్యాష్ బుక్ ఓన్లీ రాసుకో, లేదా చెక్ నాట్ ఎంటర్ ఇన్ పాస్బుక్ అని కూడా రాసుకోవచ్చు, ఏదైనా రైటే, నో ప్రాబ్లం. చెక్ ఎంటర్ ఇన్ సిబి ఓన్లీ, రిసీవ్డ్ చెక్ అని అర్థం చేసుకోండి. ఇక్కడ నేను క్లియర్ గా చెప్పకపోయినా కూడా ఎంత అమౌంట్ రాసామండి, 1,000 రూపీస్ చెక్. నెక్స్ట్ పాయింట్ అయిపోయింది. ఇన్సూరెన్స్ ప్రీమియం డైరెక్ట్లీ పెయిడ్ బై ది బ్యాంక్ ₹2,000 అండర్ ది స్టాండింగ్ ఇన్స్ట్రక్షన్స్ ఆఫ్ ది ట్రేడర్ ఆర్ కస్టమర్. బ్యాంకు కస్టమర్ మన ట్రేడర్, ఇప్పుడు అంతేగా. ఇన్సూరెన్స్ ప్రీమియం డైరెక్ట్లీ పెయిడ్ బై బ్యాంక్ అంటే ఇంకా నీకేంటి ప్రాబ్లం. ఇంపాక్ట్ పడింది ఏ బుక్, పాస్బుక్. పాస్బుక్ డిక్రీజ్ అయ్యింది, మనం సమానం చేయడానికి మనకు తెలిసింది క్యాష్ బుక్ బ్యాలెన్స్, సో దీన్ని కూడా తగ్గించు. అమౌంట్ 1,000 రూపీసా, 2,000 రూపీస్ లెస్ లో రాసుకోండి. ఇన్సూరెన్స్ ప్రీమియం మన చెల్లింపుల్ని బ్యాంక్ చేయొచ్చు అనమాట. ఆల్రెడీ చెప్తాడు, నా తరపున నువ్వు చెల్లింపు చేయని బిజీగా ఉన్నానని.
ఇవన్నీ సర్వీస్ చేసినందుకు మళ్ళీ మన దగ్గర నుంచి ఛార్జెస్ కలెక్ట్ చేస్తే వాటిని బ్యాంక్ ఛార్జెస్ అంటారు. ఇన్సూరెన్స్ ప్రీమియం పెయిడ్ బై ది బ్యాంక్ 2000 రూపీస్. నెక్స్ట్ పాయింట్ చూద్దాం. నెక్స్ట్ అండ్ లాస్ట్ పాయింట్, ఏ చెక్ రాంగ్లీ డెబిటెడ్ ఇన్ క్యాష్ బుక్ 1000 రూపీస్. ఏ చెక్ రాంగ్లీ డెబిటెడ్ అంట. చూద్దాం. అంటే ఏదైనా కానీ జరిగింది, ఇంపాక్ట్ పడింది ఏ బుక్ మీద, తప్పో ఒప్పో క్యాష్ బుక్ మీద ఇంపాక్ట్ పడిందండి. రాంగ్లీ డెబిటెడ్ అంటే నేను ఫస్టే చెప్పాను, క్యాష్ బుక్ బ్యాలెన్స్ డెబిట్ బ్యాలెన్స్ అంటే మనకి ఏంటి అంటే ఫేవరబుల్ బ్యాలెన్స్ అమౌంట్ ఉన్నట్టే కదా. సో క్యాష్ బుక్ ఇంక్రీజ్, పాస్బుక్ డిక్రీజ్ అయింది. మనకి తెలిసింది క్యాష్ బుక్ కాబట్టి ఇంక్రీజ్ అయిందని మళ్ళీ లెస్. ఎంత అమౌంట్? 1000 రూపీస్. అంతే, అయిపోయింది. ఏ రాంగ్ డెబిట్ ఇన్ సిబి. రైట్. ఇదిగోండి, ఏమన్నాం మనం? యాడ్ అన్నాం కదండి. దీనికి ఈ 2 పాయింట్స్ ని కూడా యాడ్ చేయాలి. ఈ 2 పాయింట్స్ మొత్తాన్ని అంటే ఈ 10,000 అండ్ ఈ 5,000 ని ఈ 50,000కి యాడ్ చేయాలి. ఈ రెండిటి మొత్తాన్ని కాబట్టి, ఈ రెండు మొత్తం కాబట్టి ఇక్కడికి నేను ఒక గీత గీసి 15,000 రూపీస్ అండి. ఈ రెండిటి మొత్తం ఈ 50,000కి 15,000 యాడ్ చేస్తే 65,000 రూపీస్ వచ్చింది. ఓకే, దీంట్లో నుంచి ఈ మొత్తాన్ని లెస్ చేయాలి. సో 24,000 0,0,0,1,4 41,000 అండి. ఇక్కడ రాసుకో. బ్యాలెన్స్ యాజ్ పర్ పాస్బుక్. క్యాష్ బుక్ తో మొదలైతే మనకు వచ్చేది ఆన్సర్ ఇది 41,000. ఇలా చేయాలి. ఇలాగే ఈ సమ్ కూడా నేను ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేసేస్తా, చూడండి. ఒక్కొక్క పాయింట్ నేనేం చెప్పబోవటం లేదు, జస్ట్ మనం ఎనాలిసిస్ చేసేద్దాము, మీరు చేసుకోండి సమ్. On comparing the cash book of Saksham with the bank passbook for the year ended 31st March 2022, following discrepancies were noticed. కొన్ని డిఫరెన్సెస్ కనిపించినాయట. చూద్దాం. మనకి ఏ బుక్ ప్రకారం ఇచ్చారో ఒకసారి చూద్దామండి. లాస్ట్ పాయింట్కి వచ్చేసేయండి. ఇదిగోండి, ప్రిపేర్ ఏ బ్యాంక్ రీకన్సిలేషన్ స్టేట్మెంట్ యాజ్ ఆన్ 31st March 2022. ఇది చాలా ఇంపార్టెంట్. ఇఫ్ ద బ్యాలెన్స్ యాజ్ పర్ క్యాష్ బుక్ ఆన్ 31st March వాజ్ 1 lakh ఎంతండి, 1,58,280 రూపీస్ అట. 1,58,280 రూపీస్ అంటే మనకి ఇచ్చింది ఏంటి అంటే యాజ్ పర్ క్యాష్ బుక్ ఇచ్చారండి. ఇందాక చేసినట్లే క్యాష్ బుక్ బ్యాలెన్స్ తెలుసు. రైట్. ఫస్ట్ పాయింట్, అవుట్ ఆఫ్ 82,000 paid in by checks into the bank on 25th March. చెక్స్ అమౌంటింగ్ 30,000 వర్ కలెక్టెడ్ ఆన్ 5th April. మనం చేసేటటువంటిది లెక్క 31st Marchకే. ఏప్రిల్లో కలెక్ట్ అయితే మనకు అనవసరం, 31st March వరకు అయితే అవ్వలేదు అని, నాట్ కలెక్టెడ్. ఇక్కడ పాయింట్ ఏంటి అంటే చెక్స్ డిపాజిటెడ్ ఇన్ టు బ్యాంక్. ఇదిగోండి, అవుట్ ఆఫ్ 82,000 పెయిడ్ ఇన్ బై చెక్స్ ఇన్ టు ద బ్యాంక్ on 25th March, చెక్స్ అమౌంటింగ్ 30,000 వర్ కలెక్టెడ్ ఆన్ 5th April. అంటే మనం కలెక్షన్ కోసము ట్రేడర్ ఏం చేశాడండి, క్యాష్ బుక్ పాస్బుక్ తీసుకుంటే ట్రేడర్ రాసేసుకున్నాడు 82,000 రూపాయలని కూడా, 82,000 రూపీస్ని కూడా ఇంక్రీజ్ చేసేసాడు. కానీ ఇక్కడ ఒక 30,000 రూపీస్ వరకు ఇంకా కలెక్ట్ చేయలేదు. అంటే డిఫరెన్స్ 30,000 రూపాయల వరకు కనబడుతుంది. అర్థమవుతుందండి? 30,000 రూపీస్ డిఫరెన్స్. అంటే మిగిలినవన్నీ కూడా కలెక్ట్ అయినాయి, ఒక 30,000 డిఫరెన్స్ కనిపిస్తుంది. ఆ డిఫరెన్స్ ఏంటి అంటే క్యాష్ బుక్ ఇంక్రీజ్ అయ్యింది, పాస్బుక్ తగ్గింది, 30,000 రూపాయల వరకే తగ్గింది. అంటే కొంత డిఫరెన్స్ వరకు పెంచేశాడు. ఎంతండి అది? నీకు 52,000 వరకు ఇంక్రీజ్ చేశాడు. ఇక అనవసరం మనకి, ఇక 52,000 ఎంత అనేది అనవసరం. ఎంత మనకి డిఫరెన్స్ కనిపిస్తుంది అంటే 30,000. సో క్యాష్ బుక్ ఇంక్రీజ్, పాస్బుక్ డిక్రీజ్ గా కనిపిస్తుంది మనకి. సో మనం ఏం చేస్తాము అంటే మనకి తెలిసిన బ్యాలెన్స్ క్యాష్ బుక్ కాబట్టి, ఎందుకు అంటే ఇదిగోండి యాజ్ పర్ క్యాష్ బుక్ అన్నారు కాబట్టి మనం ఏం చేయాలంటే లెస్ అండి. పాయింట్ ఇదిగోండి 30,000 రూపీస్ లెస్ లో రాస్తారు. ఇదిగోండి ఒక్కొక్క పాయింట్ చూద్దాం. ఇదిగోండి లెస్. చెక్స్ డిపాజిటెడ్ ఆన్ 25th March బట్ నాట్ ఎట్ కలెక్టెడ్ టిల్ 31st March, 30,000 రూపీస్ లెస్. అర్థమైంది కదండి? నెక్స్ట్ పాయింట్ చూద్దాం. తర్వాత అవుట్ ఆఫ్ చెక్స్ డ్రాన్ అమౌంటింగ్ అంటే చెక్స్ ఇష్యూడ్ అండి.
31,200 on 28th March. A check for 10,000 was presented on 30th April. ఒక 10,000 మాత్రము ఎప్పుడు అయింది అంటే మనకి మార్చ్ 31st తర్వాత అయిందంట. చెక్స్ ఇష్యూ బట్ నాట్ ప్రెజెంటెడ్ ఫర్ పేమెంట్ అన్నాం కదండి అది. అంటే క్యాష్ బుక్ పాస్బుక్ లో మనకి ఏమైంది అంటే క్యాష్ బుక్ ని మనం తగ్గించేసాము. ఎందుకు అంటే చెక్స్ ఇచ్చాము కాబట్టి, చెక్స్ డ్రా చేసాము కాబట్టి, చెక్స్ ఇష్యూ కాబట్టి క్యాష్ బుక్ తగ్గిపోయింది, పాస్బుక్ ఎక్కువగా కనిపిస్తుంది. సో మనకు తెలిసిన బ్యాలెన్స్ క్యాష్ బుక్ కాబట్టి తగ్గిన క్యాష్ బుక్ ని మనం ఏం చేస్తున్నాము, ఇంక్రీజ్ అంటే ప్లస్. సో 10,000 రూపీస్ ని మనం యాడ్ చేసుకుంటాము. ఇదిగోండి పాయింట్ చూడండి. చెక్స్ ఇష్యూడ్ ఆన్ 28th March బట్ నాట్ ఎట్ ప్రెసెంటెడ్ ఫర్ పేమెంట్ 10,000 రూపీస్, రైట్. నెక్స్ట్ మూడో పాయింట్. ఇందాక మనం చెప్పిన ఎగ్జాంపుల్స్ ఉన్నాయి కదండి, వాటిల్లో ఇదేమంటాము, ఇదిగోండి ఈ ఫస్ట్ పాయింట్ ఏంటి అంటే చెక్స్ డిపాజిటెడ్ ఇంటూ ద బ్యాంక్ బట్ నాట్ కలెక్టెడ్ అన్నాం కదా, అదనమాట ఈ పాయింట్. మీకు అర్థం కావడం కోసం మళ్ళీ రాశాను. మరి ఈ పాయింట్ ఏంటి రెండోది అంటే చెక్స్ ఇష్యూడ్ బట్ నాట్ ప్రెజెంటెడ్ ఫర్ పేమెంట్ అండి సెకండ్ పాయింట్. నేను చెప్పిన ఎగ్జాంపుల్ ప్రకారంగా రీజన్ చెప్తున్నా మీకు, ఆ రీజన్ దానికి. నెక్స్ట్ పాయింట్ థర్డ్. ఏ చెక్ ఫర్ 4,000 ఎంటర్ ఇన్ క్యాష్ బుక్ బట్ ఒమిటెడ్ టు బి బ్యాంక్డ్ ఆన్ 31st March. ఈ పాయింట్ కూడా చెప్పాను. ఏంటి, ఏ చెక్ డెబిటెడ్ ఇన్ పాస్బుక్ క్యాష్ బుక్ ఓన్లీ అన్నాను అంతే నేను. ఏ చెక్ డెబిటెడ్ ఇన్ క్యాష్ బుక్ ఓన్లీ అంటే పాస్బుక్ లో రాయలేదనే అర్థం. సో నీకు ఇంపాక్ట్ పడింది క్యాష్ బుక్ మీద అని ఈజీగా అర్థమైపోతుంది. ఏమైందండి ఇంపాక్ట్, క్యాష్ బుక్ ఇంక్రీజ్ అయింది, పాస్బుక్ డిక్రీజ్ గా కనబడుతుంది. మనకు తెలిసిన బుక్ క్యాష్ బుక్ కాబట్టి ఇంక్రీజ్ అయిన దాన్ని నువ్వు డిక్రీజ్ చేస్తే సరిపోతుంది. అంటే పాయింట్ లెస్ లో రాసుకో. ఇదిగోండి 4,000 రూపీస్. ఏ చెక్ ఎంటర్ ఇన్ క్యాష్ బుక్ బట్ నాట్ ఎట్ బ్యాంక్డ్. ఇదిగోండి లెస్ లో రాశారు కదా పాయింట్. అర్థమైందా? మనం ఇలా హ్యాండ్స్ తీసుకుంటే ఏం చెప్పానండి, ఇదిగోండి కనబడుతున్నాయి హ్యాండ్స్ నావి. ఇదిగోండి ఏ చెక్ ఫర్ 4,000 క్యాష్ బుక్ క్యాష్ బుక్ లో ఎంటర్ అయ్యింది పొరపాటున, కాబట్టి క్యాష్ బుక్ ఏమైంది, ఇంక్రీజ్ అయింది. ఓకేనా, క్యాష్ బుక్ ఇంక్రీజ్ అయింది, పాస్బుక్ తక్కువగా కనబడుతుంది. మనకు తెలిసిన బ్యాలెన్స్ ఏంటి అంటే క్యాష్ బుక్ కాబట్టి ఇదిగోండి ఇలా ఇలా చేసామంటే లెస్ అని, ఇలా చేస్తే యాడ్ అని. దీన్నే చేయగలం ఈ లెక్కలో, ఎందుకంటే యాజ్ పర్ క్యాష్ బుక్ అని అన్నారు కాబట్టి అంతే. నెక్స్ట్. ఏ చెక్ ఫర్ ₹2,400 deposited into bank but omitted to be recorded in cash book and was collected by the bank on 29th March. ఓకే, 29th March అంట. చూద్దాం. ఏ చెక్ ఫర్ ₹2,400 deposited into bank but omitted to be recorded in cash book. చెక్ డిపాజిట్ చేశారు, అవి కలెక్ట్ అయినాయి కూడా, కానీ క్యాష్ బుక్ లో రాయలేదు. రాయకపోతే క్యాష్ బుక్ తక్కువగా కనబడుతుంది, పాస్బుక్ ఎక్కువగా కనబడుతుందండి. ఇదిగోండి క్యాష్ బుక్ తక్కువగా ఉంది, పాస్బుక్ ఎక్కువగా ఉంది. ఒమిటెడ్ టు బి రికార్డెడ్ అన్నారు కాబట్టి తక్కువగా కనిపిస్తుంది. బ్యాంక్ లో అయితే మాత్రం రాశారు, ఎంటర్ అయింది. సో మనం ఏం చేస్తాము, క్యాష్ బుక్ బ్యాలెన్స్ తెలుసు కాబట్టి మనం పాయింట్ ఇదిగోండి 2,400 అలా తీసుకోవాలి. క్యాష్ బుక్ లో ఎంటర్ అవ్వాలా. ఏ చెక్ డిపాజిట్ ఇన్ టు బ్యాంక్ బట్ నాట్ రికార్డెడ్ ఇన్ క్యాష్ బుక్, రైట్. ఇదిగోండి హ్యాండ్స్ మళ్ళీ చెప్తున్నా. క్యాష్ బుక్, పాస్బుక్. ఒక చెక్ క్యాష్ బుక్ లో ఎంటర్ అవ్వలేదు, ఓన్లీ పాస్బుక్ లో ఎంటర్ అవ్వడం వలన పాస్బుక్ ఇంక్రీజ్ అయింది, క్యాష్ బుక్ తక్కువగా కనబడుతుంది. ఈ డిఫరెన్స్ సమానం చేయాలి అంటే మనకు క్యాష్ బుక్ బ్యాలెన్స్ తెలుసు కాబట్టి క్యాష్ బుక్ ని ఇంక్రీజ్ చేస్తున్నాము అంటే ప్లస్ అని, అంతే. నెక్స్ట్ పాయింట్. ఏ బిల్ రిసీవబుల్ ఫర్ 2080 ప్రీవియస్లీ డిస్కౌంటెడ్. మనకు అనవసరం డిస్కౌంటింగ్, ఎందుకంటే బ్యాంకుకు మొత్తం కూడా పే చేసేస్తాం కాబట్టి డిస్కౌంట్ చేసుకున్న అమౌంట్ మనకి 80 రూపీస్ మనకి సంబంధం లేదు, తీసేయొద్దు. మొత్తం 2,080 రూపీస్ తీసుకోవాల్సిందే. విత్ ద బ్యాంక్ హ్యాడ్ బీన్ డిజానర్డ్ బట్ అడ్వైజ్ వాజ్ రిసీవ్డ్ ఆన్ 3rd April. డిజానర్ అయిందంటండి. ఒక బిల్ రిసీవ్ చేసుకోగానే మనం ఏం చేశాడంటే క్యాష్ బుక్ లో పెంచేసాము, బిల్ వచ్చింది పెంచేశాడు అంటే ఇంక్రీజ్ అయింది, కానీ అది బ్యాంక్ లో డిక్రీజ్ అవడం వల్ల వాడు కలపలేదు. సో మనకు క్యాష్ బుక్ ఎక్కువగా కనబడుతుంది, మనకు తెలిసిన బ్యాలెన్స్ క్యాష్ బుక్ కాబట్టి డిక్రీజ్ చేస్తాము. సో మనం ఇదిగోండి లెస్ లో పాయింట్. డిజానర్డ్ బిల్ ఎప్పుడైనా చూడండి, డిజానర్ బిల్ డిజానర్ బట్ నాట్ రికార్డెడ్ ఇన్ క్యాష్ బుక్. ఇదిగోండి 2,080 రూపీస్. తెలియలేదు ఇంకా వీటి తగ్గిస్తానికి, ఓకేనా, తగ్గిపోయింది తెలియలేదు ఇంకా. బ్యాంక్ వాడు ఏం చేశాడంటే డిజానర్ అయిపోయింది, వీడికి ఇంకా తెలియదు, అలాగే ఇంక్రీజ్ గానే కనిపిస్తుంది వచ్చిన బిల్లు. తర్వాత ఏ చెక్ ఆఫ్ 10,000 రూపీస్ రాంగ్లీ క్రెడిటెడ్ ఇన్ పాస్బుక్ ఆన్ 29th March వాజ్ రివైజ్డ్ ఆన్ 2nd April.
ఒక చెక్ రాంగ్ గా రాసేదట, కానీ దాన్ని సరి చేశారు. కానీ ఎప్పుడు అంటే 31 మార్చి వరకు అయితే చేయలేదు, ఏప్రిల్లో చేశారంట. కానీ 31 మార్చి వరకు కూడా తప్పుగానే కనబడుతుంది. అది ఏ బుక్ లో తప్పు జరిగింది అంటే పాస్బుక్ రాంగ్లీ క్రెడిటెడ్ అంట. రాంగ్లీ క్రెడిటెడ్ అంటే చెప్పాను నేను ఫస్ట్ నేను ఎందుకు చెప్పానండి పాయింట్స్ ఏది ఉన్నాయా తీసేసామా ఇక్కడ ఇక్కడ ఫస్ట్ నేను ఎందుకు చెప్పాను ఇది. ఇదిగోండి, ఇదిగో పాస్బుక్ ఫేవరబుల్ బ్యాలెన్స్ అంటే క్రెడిట్ బ్యాలెన్స్. క్రెడిట్ అయింది అంటే ఏంటి అంటే పాస్బుక్ లో బ్యాలెన్స్ ఇంక్రీజ్ అయ్యింది అని అర్థం. అందుకని ఫస్ట్ చెప్పాను పాయింట్. ఏ చెక్ 10,000 రూపీస్ రాంగ్లీ క్రెడిటెడ్ ఇన్ పాస్బుక్ అంటే పాస్బుక్ ఇంక్రీజ్ అయ్యింది, క్యాష్ బుక్ తక్కువగా కనబడుతుంది. మనకు క్యాష్ బుక్ తెలుసు కాబట్టి ఈ డిఫరెన్స్ ఎలా సమానం చేయగలం అంటే క్యాష్ బుక్ ని ఇంక్రీజ్ చేయడం వలన, అంటే యాడ్ చేయడం వలన. సో ఇదిగోండి పాయింట్, చెక్స్ రాంగ్లీ క్రెడిటెడ్ బై బ్యాంక్ 10,000 రూపీస్ యాడ్ లో. తర్వాత నెక్స్ట్ పాయింట్, బ్యాంక్ హ్యాడ్ రాంగ్లీ డెబిటెడ్ 20,000 ఇన్ ద అకౌంట్ ఆన్ 31 మార్చ్ అండ్ రివర్స్. ఇది సేమ్ దానికి రివర్స్ రాసుకోవడమే. ఇందాక చెప్పాను కదండి 20,000 రూపీస్ ఇదిగోండి, పైనేమో యాడ్, తర్వాత ఇది లెస్ 20,000. లాస్ట్ పాయింట్ ఇదిగోండి, ఏ చెక్ ఆఫ్ 800 రూపీస్ డ్రాన్ ఆన్ ద సేవింగ్స్ అకౌంట్ హ్యాస్ బీన్ షోన్ యాజ్ డ్రాన్ ఆన్ కరెంట్ అకౌంట్ ఇన్ క్యాష్ బుక్ అంట. ఇదిగోండి 800 రూపీస్ మనకి ఏంటంటే చెక్స్ ఇష్యూ చేశారండి, మరి వేరే అకౌంట్కి రాశారట. సో క్యాష్ బుక్ మనకి డిక్రీజ్ గా కనిపిస్తుంది, పాస్బుక్ ఇంక్రీజ్. సో దాన్ని సమానం చేయడానికి ఏం చేస్తామంటే క్యాష్ బుక్ ని ఇంక్రీజ్ చేస్తాం 800 రూపీస్, రైట్. ఇంకేమైనా పాయింట్స్ మర్చిపోయామా? ఏదో 600 రూపీస్ పాయింట్ ఎక్కడో మిస్ చేసినట్టుంది. ఇది ఈ బిల్ అర్థమైందిగా. ఈ 40,000 రూపీస్ ఏంటంటే పెయిడ్ బై ది బ్యాంక్ అండర్ ఎ రిబేట్ ఆఫ్ 600, బట్ ద ఫుల్ అమౌంట్ ఆఫ్ ద బిల్ వాజ్ క్రెడిటెడ్ ఇన్ ద బ్యాంక్ కాలమ్ ఆఫ్ ది క్యాష్ బుక్. ఈ పాయింట్ మర్చిపోయాం అనుకుంటా, ఇది మర్చిపోయాము. ఓకే, చెప్తాను ఈ పాయింట్. ఏ బిల్ ఫర్ 40,000 వాజ్ రిటైర్డ్ అంటే పే చేసేసారండి, బ్యాంక్ పే చేసేసింది. బాగానే ఉంది. అయితే 600 రూపీస్ తగ్గించారట. తగ్గించినప్పుడు ఎంత రాసుకోవాలి? 39,400 రాసుకోవాలి. కానీ 600 రూపీస్ కూడా కలిపేసి రాసుకున్నారంటే 40,000 గా. ద ఫుల్ అమౌంట్ ఆఫ్ ద బిల్ వాజ్ క్రెడిటెడ్ ఇన్ ద బ్యాంక్ కాలమ్ ఆఫ్ ది క్యాష్ బుక్. క్యాష్ బుక్ లో జరిగింది మిస్టేక్, క్యాష్ బుక్ లో. సో క్యాష్ బుక్ లో పాస్బుక్ లో మరి క్యాష్ బుక్ ఏమైంది? ఈ 600 రూపీస్ ని పే చేసినట్టు ఎక్స్ట్రా పేమెంట్ అంటే 40,000 రూపీస్ రాశారు. ఎంత రాయాలి యాక్చువల్ గా? రిబేట్ పోను 39,400 రాయాల్సింది 40,000 రూపీస్ పేమెంట్ గా రాయడం వలన క్యాష్ బుక్ తగ్గిపోయింది. క్యాష్ బుక్ డిక్రీజ్ తగ్గిపోయింది. మనం దాన్ని ఈక్వల్ చేయడానికి తగ్గిపోయిన దాన్ని మనం ఇదిగోండి 600 రూపీస్. ఇక్కడ నోట్ కూడా చెప్పారంట, మరి ఎక్కడ రాశారో మరి ఇక్కడ నాకు కనిపించలేదు. ఓకేనా, 600 రూపీస్. అర్థమైందా మీకు ఈ పాయింట్? మళ్ళీ చెప్తా. 40,000 రూపీస్ వాజ్ ఏమైంది? ఒక బిల్ మనం రిటైర్ చేసామట. ఓకే, ముందుగానే మనం బిల్ అమౌంట్ గనక పే చేసేస్తే, ముందుగానే రిటైర్ చేస్తే మనకి రిబేట్ వస్తుంది. సో అప్పుడు 40,000 రూపాయల ప్లేస్ లో మనం 39,600 పే చేస్తాము. కానీ వాళ్ళు క్యాష్ బుక్ లో ఎంత పే చేసినట్టు రాశారు అంటే క్యాష్ బుక్ బ్యాంక్ కాలం ఇన్ క్యాష్ బుక్ లో 40,000 పే జరిగినట్టు రాశారు. అంటే ఒక 600 రూపాయల మేర ఏమైంది అంటే క్యాష్ బుక్ డిక్రీజ్ అయింది, పాస్బుక్ ఇంక్రీజ్ గానే ఉంది. 600 రూపాయలు మాత్రమే దాన్ని సమానం చేయడానికి మనకు తెలిసిన బ్యాలెన్స్ క్యాష్ బుక్, కాబట్టి క్యాష్ బుక్ ఇంక్రీజ్ చేసాం. అంతే అండి పాయింట్స్, మీకు తెలిసిందేగా. ఇదిగోండి, ఈ అన్నిటినీ కూడా యాడ్ చేస్తే ఇంత వచ్చింది, దీనికి ఇది యాడ్ చేస్తే ఇంత అమౌంట్, ఈ అమౌంట్స్ అన్ని యాడ్ చేస్తే ఇంత, దీంట్లో నుంచి ఇది లెస్ చేస్తే అమౌంట్ 1,26,000 రూపీస్ బ్యాలెన్స్ యాజ్ పర్ పాస్బుక్. ఇది ఆన్సర్. రేపు మనం ఏం చేద్దామంటే ఎగ్జామ్ ప్రాబ్లమ్స్ ఏ వచ్చినాయో చూద్దామండి. తర్వాత నెక్స్ట్ ప్రాబ్లం ఏంటో చూద్దాం. అమెండెడ్ క్యాష్ బుక్ ఇచ్చినట్టున్నారు, చెప్తాను నేను. ఇంకో కొన్ని సమ్స్ చేయండి, అప్పుడే అమెండెడ్ క్యాష్ బుక్ వెళ్ళలేము. ఇంకా చేయాలి ఒక 2-3 సమ్స్. మనకి ఓట్ ఆఫ్ ద బ్యాలెన్స్ చేయాలి. అలాగే యాజ్ పర్ పాస్బుక్ తీసుకుందాం ఇంకో సమ్ రేపు, ఎగ్జాంపుల్ ప్రాబ్లం. ఓకే, రైట్, క్లోజ్ చేసేస్తున్నానండి.